కవిత గారు ఏమన్నారంటే, "క్లాస్ లేదని చెప్పి అన్నాను నేను. సో, మీరు లేట్‌గా చెప్పేసరికి నేను ఆ టైంకి పడుకొనే ఉన్నానండి. ఒకరోజు రెస్ట్ రెస్ట్ దొరికిందని చెప్పి. సారీ. మళ్ళీ నేను మెసేజ్ చూసేసరికి 10 అయింది అప్పటికి." ఓకే. గౌతమ్ గారు ఎలా ఉన్నారు? సారీ మేడంని అడగలేదు. స్టిల్ మీరు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారా? ఓకే. ఫ్లడ్స్ తగ్గాయండి? ఓకే. ఓకే. వామ్మో! ఓకే. ఓకే అండి. కేర్‌ఫుల్ అండి కొద్దిగా. అసలు ఓకే. డన్. కవిత అయితే ఇక్కడ లేదండి. తనకేం ప్రాబ్లమ్ లేదు. 2 స్టేట్స్‌లో లేదు తను. ఓకే. ఓకే. నాకు లాస్ట్ టైము ఓకే. మళ్ళీ చిన్నగా ఒకసారి మనం రివిజన్ చేసుకుందాం. గౌతమ్ గారు మీకు కొన్ని క్లయింట్స్ ఇచ్చాను గదా! ఆ క్లయింట్స్‌కి వాళ్ళు మీరు ఫాలో అప్ చేయాలండి దాంట్లో. మీరు యాడ్ అప్‌డేట్స్ అవన్నీ మీరు అప్ టు డేట్ అది ఉండాలి. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అవుతది. యాక్చువల్లీ మనకు రీసెంట్ ఓకే. అదే. అవునవును. అందుకే నేను ఎవరిని ఏమనట్లేదు. ఇదెవరో సస్పెండ్ అయినట్టుంది గదండీ మళ్ళీ. ఓకే. 24 రివ్యూస్ ఏమో ఉన్నట్టున్నాయి దీంట్లో. 32 అనుకుంటా. మీది కాదండి. ఇది మీది కొత్తది అప్‌డేట్ ఇచ్చాము ఇది మనము. వస్తాయి. వచ్చినాయండి. నేను జూసాను ఆల్రెడీ. మీరు ఈమెయిల్ నోటిఫికేషన్స్ పెట్టుకోవాలి. వచ్చినాయి. నేను ఆల్రెడీ వాటికి రిప్లైస్ గూడా ఇచ్చాను నేను. సో, హ్మ్. మీ దాంట్లో 0 ఉన్నాయండి. ఈ ప్రొఫైల్ గదా! మీది. సారీ ఇక్కడుంది. క్వెషన్స్ కూడా ఇచ్చారు. అది గౌతమ్ గారిది సస్పెండ్ అయినట్టు. గౌతమ్ గారా ఎవరో చేశారు. ఈ ప్రొఫైల్ ఎవరు చేశారండి? తేజానా? తేజ చేశారు. అది సస్పెండ్ అయింది. నేను అది రికవరీ చేస్తాను నేను. ఇప్పుడు ఇది మీది. దీంట్లో రివ్యూస్ అనేది లేవు. కంప్లీట్ జీరో రివ్యూస్ ఉన్నాయి. దీంట్లో రివ్యూస్ ఏం లేవు. క్వెషన్స్ కూడా ఇవి మీరు అప్డేట్ చేస్తున్నట్టున్నారు కదా! యాహ్! ఓకే అండి. నో ప్రాబ్లమ్. సో, ఈ షీట్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎవరిని ఇప్పుడు ఏమి అనలేను. ఎందుకంటే అందరూ కొద్దిగా సో, ఎక్సెల్ షీట్ కదండీ అది. దీంట్లో డౌట్స్ ఏం లేవు కదండీ కంప్లీట్‌గా. ఈ షీట్ ఎప్పుడైనా చూసారా? ఒకసారి చూడండి ఒకసారి నేను మళ్ళీ ఈరోజు టైం ఇస్తాను. ఒకసారి టైం షీట్ అంతా చెక్ చేసుకోండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఇప్పుడు అందరికి ఒక క్లయింట్స్ అయితే ఉన్నారు కదండీ. ఒక తేజది ఒకటి సస్పెండ్ అయినట్టుంది. కవిత గారికి ఉంది. జ్యోతి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏ క్లయింట్ చేస్తున్నారు? జిఎంఈ ఆర్క్ చేస్తున్నారు కదా! ఓకే. అది సస్పెండ్ అవ్వదులేండి. మేడంకి లేదనుకో మేడం కూడా ఇచ్చానా? గౌతమ్ గారికి ఇచ్చానా? ఏ క్లయింట్ అకౌంట్ ఇచ్చాను. ఓకే. ఒకసారి మీరు డైలీ అప్డేట్స్ ఇవ్వండి. మళ్ళీ ఇంకోటి మీరు ఒక లిస్ట్ నాకు పంపించారు కదా! కీవర్డ్స్ లిస్ట్ పంపించారు కదా! ఆ కీవర్డ్స్ మీరు ఫ్రీక్వెంట్‌గా చెక్ చేయండి. అంటే ఆ కీవర్డ్స్‌కి ర్యాంకింగ్ వస్తుందా లేదా జీఎంబీ అనేది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్‌గా నన్ను మీ క్లయింట్స్ అయినా గాని అడిగే క్వెషన్స్ ఏందంటే మీరు ఇప్పటివరకు చేసిన సపోజ్ జీఎంబీ క్లయింట్ వచ్చారనుకోండి. ఇప్పటివరకు చేసిన క్లయింట్‌కి ఏమైనా రిజల్ట్స్ ఉన్నాయా అంటే మనం చూపించేలాగా ఉండాలి. సో, ఇంటర్వ్యూలో గూడా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అంటే లక్కీగా ఏదైనా ఎంఎన్‌సి కంపెనీలో మీకు ఆపర్చునిటీ వచ్చిందనుకోండి. అక్కడ ఈ క్వెషన్స్ ఉంటాయన్నట్టు. ఎలా క్వెషన్స్ ఉంటాయంటే మీరు ఇప్పటివరకు చేసిన ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అంటే ఫ్రెషర్ గాకుండా ఎక్స్‌పీరియన్స్‌కెళ్ళినప్పుడు ఏందంటే ఆల్రెడీ మీరు జాబ్ జేసి ఉంటారు. దాంట్లో ఎగ్జిక్యూట్ అయిన ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే చూపియండి అన్నప్పుడు మీకు చూపిద్దామంటే రిఫరెన్స్ కావాలి గదండీ. రిఫరెన్స్ కాదు. మీరిప్పుడు ఎగ్జిక్యూట్ చేసినవేందంటే మీకు లాంగ్ లైఫ్ లాంగ్‌లో మీకు పోర్ట్‌ఫోలియోలో మీకు అవి ఉంటాయి ఇంకా అవి. ఇప్పుడు విజయ్‌కి ఏదన్నా కంపెనీలో జాబ్ వచ్చింది. జీఎంబీ లేకుంటే ఎస్‌సిఓ అయినా, ఎస్ఎంఓ అయినా మీరు చేసిన అచీవ్‌మెంట్స్ ఏంటంటే ఇవన్నీ చూపియొచ్చండి. రీసెంట్‌గా ఒక క్లయింట్ ఎళ్లారు. ఒక క్లయింట్ ఇదే క్లయింట్ అండి. మన స్టూడెంట్ ఎళ్లారు. ఎళ్ళిన తర్వాత ఒక క్వెషన్ అడిగారు వాళ్ళను.
నువ్వు చేసిన క్లయింట్ ఏంటిది అని చెప్పారంటే క్లయింట్ నేమ్ సో అండ్ సో సాఫికో అని చెప్పి క్లయింట్ నేమ్ చెప్పారు వాళ్ళు. సో దీంట్లో మీరు ఎస్సీఓ ఏం చేశారని చెప్పి అడిగారు అన్నట్టు. ఎస్సీఓ ఏం చేశారంటే ఆ స్టూడెంట్ ఏమన్నారంటే కాన్ఫిడెంట్గా, మీరు సాఫికో సంబంధించిన ఏ కీవర్డ్ అయినా మీరు సెర్చ్ చేయండి, నా వెబ్సైట్ అనేది టాప్లో కనిపిస్తుంది. అతను కీవర్డ్స్ ఏం కూడా చెప్పలేదు, ఇంకా మీరు ఏ కీవర్డ్ అయినా సెర్చ్ చేయండి. ఇప్పుడు సాఫికో కోర్స్ హైదరాబాద్ ఉందనుకోండి, ఈ కీవర్డ్ సెర్చ్ చేశాను అనుకోండి, ఈ కీవర్డ్లో కూడా నా టాప్లో ర్యాంక్ ఉందని చెప్పాను, ఫస్ట్ పేజ్లో ర్యాంక్ ఉంది. సో అంత కాన్ఫిడెంట్గా చెప్పాలంటే ఏంటంటే మీకు ఆ ప్రాజెక్ట్ 100% ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అవుతేనే మీరు పోర్ట్ఫోలియోలో ఆ క్లయింట్స్ అనేది ఉంటారు. ఓకే. ఇంకోటి జ్యోతి గారు, ఇది జిఎంబి క్లయింట్ ఆన్బోర్డ్ అయ్యారండి అది? సెలూన్ సెలూన్ వాళ్ళు 2 months తర్వాతనా? దానికి దీనికి సంబంధం ఏంటండి? లొకేషన్ ఉంటుంది, అక్కడ షాప్ ఉంటుంది కదండి. ఓకే. రెస్టారెంట్ వాళ్ళది? అవునా, ఓకే. ఓ, ఏ క్లయింట్ అండి, ఏ బిజినెస్ సంబంధించి? అవునా, అది 100% సక్సెస్ అవుతుందండి. మనకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చాలా సక్సెస్ రేషియో ఉంది మనకి. అంటే అది సింపుల్ అండి, ఇంకా వెరీ సింపుల్ అది. ఆ బిజినెస్ ఏంటంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుందండి. ఇప్పుడు మీ విజయవాడలో కాంపిటీషన్ తక్కువ అది. సో సింపుల్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అది ఒకసారి ఆన్బోర్డింగ్ మనము డిస్కస్ చేద్దామంటే నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను, లేకుంటే మీరైతే ఆల్రెడీ తెలుసు కదండి. ఓ, ఓకే. నేను అవైలబుల్ ఉన్నానండి, మెసేజ్ చేయండి నేను. ఆ! అవునవును. బట్ నేను కాల్స్‌కి అవైలబుల్ ఉంటానండి. మెసేజ్‌కి ఒకవేళ చూడకపోయినా 1 అవర్‌కైనా నేను రెస్పాండ్ అవుతాను. క్లయింట్ ఉన్నారంటే 100% రెస్పాండ్ అవుతానండి. మన ఫీవర్ గూడా వెళ్ళిపోతది క్లయింట్ వచ్చిందంటే. ఎందుకంటే ఇంపార్టెంట్ అదండి. ఇప్పుడు క్లాసెస్ అంటే 1 డే, ఒక 2 డేస్ తర్వాతనే చెప్పుకోవచ్చు కానీ క్లయింట్ ఆగరు గదా! సో, క్లయింట్ గురించి అయితే నాకు డైరెక్ట్‌గా మీరు మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. నో ఇష్యూ దాని గురించి. ఓకే. జీఎంబీ అయితే నాకు తెలిసి డౌట్స్ ఏం లేవనుకుంటా. మీరు 100% పర్ఫెక్ట్ జీఎంబీ గురించి. జీఎస్టీ ఎందుకండి? పంపిస్తే ఉండనివ్వండి, ఏముంది. అది డీటెయిల్స్ తీసుకోండి. ఈరోజు కాల్ కనెక్ట్ చేస్తే కనెక్ట్ కనెక్ట్ అవసరం లేదండి. జీఎంబీకి వాళ్ళకి మనం క్లయింట్‌తోని ఎక్కువ డిస్కషన్ పెట్టుకోవద్దండి. సింపుల్. జీఎంబీ అనుకుంటే సోషల్ మీడియా కూడా చేయొచ్చు వాళ్ళకి. వాళ్ళ వీడియోస్ అవన్నీ తీసేసుకొని చేయొచ్చు. సోషల్ మీడియా స్కోప్ ఉంటే సోషల్ మీడియా స్కోప్ చెప్పండి. జీఎంబీ స్కోప్ ఉంటే జీఎంబీ స్కోప్ చెప్పండి. సింపుల్ అండి. వాళ్ళ దగ్గర అకౌంట్ ఉంటే అకౌంట్ తీసుకోండి ఫస్ట్. ఇక కమర్షియల్స్ అంటే ఆర్‌కే గారు మాట్లాడుకుంటారు. మీరు అకౌంట్ ఉంటే అకౌంట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత వాళ్ళ కాంపిటీటర్స్ లిస్ట్ ఔట్ చేయండి. తర్వాత వాళ్ళకు ఏమేమి కీవర్డ్స్ మీరు ఆప్టిమైజ్ చేద్దాం అనుకుంటున్నామో అది తీసేసుకుంటే అయిపోతది. సో, వర్క్ స్టార్ట్ చేయండి అంతే. దాంట్లో మనం మన క్లయింట్‌కి కాల్ చేసి లాస్ట్ క్లయింట్ కంటే మనం కన్విన్స్ చేసామండి. మేము చేస్తాము, చేయగలుగుతామని. ఇప్పుడు ఈయనకి కూడా ప్రతిసారి నేను చేస్తామని చెప్పలేము. అంటే ప్రతిసారి అలా చెప్పలేము కదా! నేనే చేస్తాను, నేను బెటర్‌గా చేస్తాను, టాప్‌లో తీసుకొస్తాను నా విజయవాడలో అని చెప్పి మనం ప్రామిస్‌లు చేయొద్దు. క్లయింట్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళ బడ్జెట్స్ అంత లేవండి. ఇప్పుడు మనం బడ్జెట్, ఇప్పుడు మనం అంత ప్రామిస్ చేస్తున్నాము అంటే అంత డెడికేటెడ్‌గా చేద్దాం అనుకున్నా గానీ వాళ్ళ బడ్జెట్ చూస్తే మాత్రం అసలు మార్కెట్‌లో లేని బడ్జెట్స్ చెప్తున్నారు వాళ్ళు. సో, మనము ఎక్కువ వాళ్ళకి ప్రామిస్‌లు చేయాల్సిన అవసరం లేదు. సో, సరే ఓకే సార్ తీసుకుందాం సార్ అని చెప్పి వాళ్ళకు జీఎంబీ ఉంటే జీఎంబీ తీసుకోండి, లేకపోతే క్రియేట్ చేసేయండి. క్రియేట్ చేసిన తర్వాత మనం ఒకసారి క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఆ ప్రాజెక్ట్ గురించి ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి ఎవరి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏందనేది నేను చెప్తాను. మనము ఎగ్జిక్యూట్ చేసేద్దాం అది. ఓకే. డన్. మీకు జేఎంబీ గురించి అయితే డౌట్స్ ఏం లేవు కదా? జేఎంబీలో ఒక క్వెషన్ ఉంటదండి. జేఎంబీ అనేది హాఫ్ పేజ్ ఎస్సీఓనా, ఆన్ పేజ్ ఎస్సీఓనా అని చెప్పి అడుగుతారన్నట్టు. అంటే ఎస్సీఓలో 2 టైప్స్ ఉంటాయి. నేను ఎస్సీఓ టాపిక్ చెప్పేటప్పుడు చెప్తాను. బట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. జేఎంబీ ఈజ్ ఏ హాఫ్ పేజ్ ఎస్సీఓ అని చెప్పాను. హాఫ్ పేజ్ ఎస్సీఓ. ఓకే. అది ఎందుకయిందనేది నేను నెక్స్ట్ మంత్ చెప్తాను. ఆ క్వెషన్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఈరోజు మనం ఏం చేద్దామంటే ఎస్సీఓ టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఎస్సీఓ.
సో, ఎస్‌ఈఓ అంటే మనకు సింపుల్‌గా మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఒక పాయింట్ అయితే మీకు గుర్తుకొస్తదండి. ఎస్‌ఈఓ అంటే ఏంటి? డెఫినేషన్ కాదు నేనడిగేది. ఎస్‌ఈఓ అంటే ఏంటనేది మీకు తెలుస్తది. ఎందుకంటే మనం ఫస్ట్ క్లాస్‌లో మాడ్యూల్స్ ఎలా డివైడ్ చేసుకున్నాము అని చెప్పి. 1 సెకండ్ అండి. ఆ డోర్ క్లోజ్ చేయమ్మా. నాకంత డిస్టర్బెన్స్ అంతా అటే వస్తుంది. నువ్వు క్లోజ్ చేయి మొత్తం. డోర్ క్లోజ్ చేయి. సారీ అండి. చిన్న బ్రేక్ వచ్చింది. సో, ఇప్పుడు ఎస్‌సీఓ అనేది మనము కంప్లీట్‌గా డిఫరెంట్ మాడ్యూల్ ఇది. సో, మనం ఎస్ఎంఓ నేర్చుకున్నాం. తర్వాత జీఎంబీ నేర్చుకున్నాం. జీఎంబీ అనేది కూడా ఎస్‌సీఓలో ఒక మాడ్యూల్ అన్నట్టు అది. ఓకే. సో, ఎస్‌సీఓ అనేది మనకు బేసిక్ ఏం తెలుసండి. ఇప్పుడు మనము ఇప్పటివరకు నేర్చుకున్న డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రడక్షన్ క్లాస్, డెమో క్లాస్‌లో కూడా మనం ఈ మాడ్యూల్స్ ఎలా డివైడ్ చేసుకున్నామో మనం నేర్చుకున్నాం. సో, దీన్ని ఎస్‌సీఓ బట్టి ఎవరైనా చెప్పగలుగుతారా? ఏ మాడ్యూల్ అనేది దేనికి సంబంధించింది ఏంటనేది? మనం సింపుల్ అండి. ఆల్రెడీ మీకు చెప్పాను. లాజిక్ ఏంటంటే ఎండ్ విత్ ఓ అంటే అది ఆర్గానిక్ అండి. ఓకే. ఇట్స్ నాట్ ఎ పెయిడ్ మార్కెటింగ్. పెయిడ్ మార్కెటింగ్ కాదు అది. కంప్లీట్‌గా ఆర్గానిక్ మార్కెటింగ్. ఇప్పుడు మీరు ఎస్ఎంఓ కూడా నేర్చుకున్నారు కదా! ఎస్ఎంఓలో మీరు ఏమైనా పేమెంట్స్ ఏమైనా చేశారా దీంట్లో? అంటే యాడ్స్ పేమెంట్స్ నథింగ్ బట్ పెయిడ్ మార్కెటింగ్. యాడ్స్ ఏమైనా రన్ చేశారా? చేయలేదు. ఓన్లీ మీరు ఆర్గానిక్ మాత్రమే చేసాం మనం దీంట్లో. ఓకే. ఎస్‌సిఓ అన్నప్పుడు కూడా సేమ్ అంతే అండి. ఇట్స్ ఎ కంప్లీట్ ఆర్గానిక్ మార్కెటింగ్. అంటే దీంట్లో ఎలాంటి మనం పేమెంట్స్ అనేవి చేయం దీంట్లో. సో, కంప్లీట్‌గా ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం కాంటెంట్ ఎలా క్రియేట్ చేసాము, కాంటెంట్‌తోని ఇమేజెస్ అయినా, వీడియోస్ అయినా క్రియేట్ చేసి దాన్ని ఎలా మనము రీచ్ అయ్యేలాగా చేసాము. ఆ ప్రాసెస్‌ని మనము ఎస్ఎంఓ అన్నాం. సేమ్ ఎస్‌సిఓలో కూడా అలా ఉంటది. కానీ ఎస్‌సిఓలో ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఎస్‌సిఓకి, ఎస్ఎంఓకి డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఎంఓ ప్లాట్‌ఫామ్స్ వేరు. ఎస్‌సిఓ ప్లాట్‌ఫామ్స్ వేరు. ఇప్పుడు ఎస్‌సిఓ అనేది ఎక్కడ చేస్తారండి? మీకు ఐడియా ఉందా? అంటే వేర్ అని చెప్పి ఒక టాపిక్ నేర్చుకున్నాం. సెర్చ్ ఇంజిన్. యాహ్! సెర్చ్ ఇంజిన్‌లో మనం చేస్తాం. సెర్చ్ ఇంజిన్‌లో గూగుల్ అయినా, యాహూ, బింగ్ ఇలా ఏ సెర్చ్ ఇంజిన్‌లో అయినా చేసే ఆప్టిమైజేషన్ మనం ఎస్‌సిఓ అంటాం. ఓకే. సో, దీన్ని ఫుల్ నేమ్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే మన బిజినెస్‌ని సెర్చ్ ఇంజిన్‌లో ఆప్టిమైజ్ చేయాలి. ఓకే. ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? మనము ఇక్కడ కూడా మనం ఎస్ఎంఓ ఆప్టిమైజేషన్ అన్నాం కదా! సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అన్నాం కదా! ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? ఆప్టిమైజేషన్ అంటే ఏంటనేది మనకు తెలియాలి. ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు విజిబిలిటీ ఇంక్రీజ్ అవర్ విజిబిలిటీ. ఇప్పుడు సోషల్ మీడియాలో అనుకోండి మన విజిబిలిటీ ఇంక్రీజ్ చేయడం. ఓకే. అది సెర్చ్ ఇంజిన్‌లో అయినా గానీ మన బిజినెస్‌ను విజిబిలిటీని ఇంక్రీజ్ చేయడాన్ని మనం ఆప్టిమైజేషన్ అంటాం. ఓకే. విజిబిలిటీ అంటే ఏం లేదండి కనిపించేలాగా చేయడం చేయడం అంతే ఇంకా. ఓకే. సో, ఇక్కడేందంటే పాయింట్ ఏందంటే ఎస్‌సిఓ సెర్చ్ ఇంజిన్‌లో చేస్తాం. సోషల్ మీడియాలో చేస్తాం. సోషల్ మీడియాలో ఏమేం ప్లాట్‌ఫామ్స్‌లో చేస్తామంటే ఎఫ్‌బి అంటాం. లేకుంటే ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్ సో కాల్డ్ ఇట్లా మనకు కొన్ని ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. వాటి మీద చేసేసుకుంటాం. మరి ఎస్‌సిఓ ఎక్కడ చేస్తాం? అది కూడా మనకు తెలియాలి. ఎస్‌సిఓ ఎక్కడ చేస్తామండి? వేటి మీద ఎస్‌సిఓ మనం చేయగలుగుతాం. ఏమన్నా ఐడియా ఉందా? ఎస్‌సిఓది వేటి మీద చేయగలుగుతాం అనేది. ఇక్కడ మీరు ఒకసారి చూడండి. ఈ పేజ్ ఉంది కదండీ! ఎస్‌సిఆర్‌పి పేజ్ ఉంది కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ కీవర్డ్స్ ఉన్నాయనుకోండి. వెబ్‌సైట్ డిజైనింగ్ ఏజెన్సీ సంథింగ్ సో ఇది ఉంది. ఇవన్నీ ఏంటి అండి? ఈ వచ్చే రిజల్ట్స్ అన్నీ ఏంటి? ఏం రిజల్ట్స్ ఇవన్నీ? వెబ్‌సైట్ రిజల్ట్స్ అంటాం. ఓకేనా? ఓకే. ఒక ఎస్‌సిఓ మనం ప్రాజెక్ట్ చేసినాము అంటే కంప్లీట్‌గా ఒక వెబ్‌సైట్ మీదనే చేస్తామండి. వేరే ఎక్కడ ఉండదు. అంతే సింపుల్. ఇప్పుడు ఈ కీవర్డ్ అనేది మనము సెర్చ్ చేసినప్పుడు ఎస్‌సిఆర్‌పి పేజెస్‌లో రిజల్ట్స్ వస్తాయి కదండీ! ఈ రిజల్ట్స్ అనేది ఓన్లీ వెబ్‌సైట్ రిజల్ట్స్ ఇవన్నీ. ఇది వెబ్‌సైటే. ఇది వెబ్‌సైటే. ఇది వెబ్‌సైటే. ఇవన్నీ వెబ్‌సైట్సే. సో, మనం ఏందంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్‌సిఓ అనేది ఓన్లీ వెబ్‌సైట్ మీదనే మనం వర్క్ చేయాలి. ఓకే. ఎస్ఎంఓ అనేది ఓన్లీ సోషల్ మీడియా మీదనే వర్క్ చేయాలి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అంటే మీకు తెలుసు. ఓకే. ఎస్‌సిఓ అంటే సెర్చ్ ఇంజిన్ మీద వర్క్ చేయాలి. అంటే సెర్చ్ ఇంజిన్‌లో ఆప్టిమైజ్ చేయాలి. ఎస్ఎంఓ అంటే సోషల్ మీడియాలో ఆప్టిమైజేషన్ చేయాలి. బట్ ఎక్కడ వర్క్ చేయాలి అనేది ఎస్‌సిఓ అంటే వెబ్‌సైట్ మీద ఓన్లీ వెబ్‌సైట్ అండి. వేరే ఏమి ఉండవు ఇంకా. ఓన్లీ వెబ్‌సైట్ మీదనే వర్క్ చేయాలి ఎస్‌సిఓ అంటే. ఓకే. మరి ఎస్‌సిఓకి మీకు ఇప్పటివరకు అయితే నాకు తెలిసి ఎవరికేం నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఇది వెరీ సింపుల్ అండి. కంపేర్డ్ టు జీఎంబీ. జీఎంబీ ఎంత సింపుల్ అండి.
సింపుల్ ఒకవేళ సింపుల్ అని అనుకున్న వాళ్ళు ఒకసారి అనలైజ్ చేయండి. జిఎంబి గూగుల్ మై బిజినెస్ సింపుల్. గౌతమ్ గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు, చెప్పండి. అడగాలనుకుంటున్నారు, అడగండి. ఓకే. యా, యా. ఓకే, ఓకే. సో జిఎంబి కంటే సింపుల్గా నేను కరికులంను రెడీ చేసుకున్నాను, సిలబస్ రెడీ చేసుకున్నాను. దీనిలో సింపుల్ ఏంటంటే మీరు 150+ చెక్ లిస్ట్ ఉంటుందండి. దీంట్లో చెక్ లిస్ట్ ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ అంటే ఏంటంటే మీకు ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్లో ఒక వెబ్సైట్కి సంబంధించిన అన్ని సెట్టింగ్స్ అన్ని, లేకపోతే అప్డేట్స్ అయినా కానీ, లేకపోతే అప్గ్రేడ్ ఏదైనా చేయాలనుకున్నా కానీ, ఏదైనా కానీ, ఇవన్నీ చెప్పిన కరెక్టే అండి. నేను చెప్పిన చెక్ లిస్ట్లో అప్డేట్స్ అయినా కానీ, అప్గ్రేడ్స్ అయినా కానీ, ఇంకేమన్నా చేంజెస్ అయినా కానీ చేయాలనుకుంటే ఈ 150 చెక్ లిస్టులు పట్టేసుకుంటే అయిపోతుంది, సింపుల్. ఇంకా ఈ 150 చెక్ లిస్టులు అనేది మీరు ఫ్రీక్వెంట్గా ఏబీ టెస్టింగ్ చేస్తే, అంటే టెస్ట్ చేయడం చేస్తే ఎస్ఈఓ అనేది ఒక వెబ్సైట్ కంప్లీట్ అయిపోతుంది. అది సింగిల్ పేజ్ వెబ్సైట్ కానివ్వండి, 100 పేజెస్ వెబ్సైట్ కానివ్వండి, 200 పేజెస్ వెబ్సైట్ అయినా కానీ సింపుల్ ఇదే అండి. సిలబస్ అంతా ఇంతే ఇంతే. ఇంకా మీకు ఒక మైండ్లో ఒకటే పెట్టుకోవాలి, ఎస్ఈఓ అంటే ఏం లేదు. ఎస్ఈఓ అనేది ఒక వెబ్సైట్ మీద మనం వర్క్ చేస్తాం. ఆ వెబ్సైట్ మీద మనం 150+ చేంజెస్ అనేది చేసినప్పుడు మాత్రమే ఆ వెబ్సైట్కి ఎస్ఈఓ అయిపోతుంది. అంతే, సింపుల్. ఒక సింగిల్ పేజ్ వెబ్సైట్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ కొన్ని మన దగ్గర సింగిల్ పేజ్ వెబ్సైట్ ఉంటాయి. సింగిల్ పేజ్ వెబ్సైట్ అంటే ఇది ఉందనుకుందాం, దీంట్లో పేజెస్ ఉండవు, ఏం పేజెస్ ఉండవండి దీంట్లో. ఇప్పుడు సపోజ్ ఇక్కడ లింక్ ఉంది, ఇది క్లిక్ చేసామనుకోండి, మళ్ళీ ఫస్ట్కే వస్తుంది, హోమ్ పేజ్కి వస్తుంది. ఏ లింక్స్ ఉన్నా కానీ, ఇప్పుడు ఇది రోడ్ అంబులెన్స్ అని ఉంది, మళ్ళీ ఫస్ట్కే వస్తుంది. ఓకేనా, బుక్ నవ్ అంటే ఫోన్, అట్లా సో అండ్ సో అట్లా వెళ్తుంది. సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది ఓన్లీ ఒకటే పేజ్ అన్నట్టు. ఇంకా దీంట్లో ఏం పేజెస్ ఉండవు. మరి ఈ అసలు పేజ్ చూస్తేనే ఒక 4-5 మోడల్స్ అట్లా ఉన్నాయి. దీంట్లో 150 చేంజెస్ ఉంటాయి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. 150 చేంజెస్ ఉంటాయంటే చేంజెస్ ఉంటాయి. మీరు చిన్న పేజ్ వెబ్సైట్ కానివ్వండి, పెద్ద వెబ్సైట్ కానివ్వండి, ఏ వెబ్సైట్ అయినా కానివ్వండి, 150 చెక్ లిస్టులని కంప్లీట్ చేశారనుకోండి, మీకు ఎస్ఈఓ కంప్లీట్ అయిపోయినట్టు. నేను దీన్ని మీకు 1 వీక్లో చెప్పేస్తాను నేను. అంటే ఈ వీక్లో, ఈరోజు చిన్న క్లాస్ ఉంటే ఈ వీక్లో అయిపోతుంది, ఇంకో డే మేబీ ఎక్స్ట్రా అవ్వచ్చు. సో చెక్ లిస్ట్ మీకు డైరెక్ట్ నేను ఓపెన్ చేసి చెప్పానండి, బట్ చూపిస్తాను ఒకసారి మీకు. ఇంట్రడక్షన్ క్లాస్ అనుకోండి, ఇది ఆడిట్ లిస్ట్ అన్నట్టు. ఇవన్నీ చెక్ లిస్ట్ అండి, ఇక్కడెక్కడ కనిపిస్తున్నాయి కదా. ఎనేబుల్ కంప్రెషన్, లివరేజ్ బ్రౌజర్ క్యాచింగ్, ఇవన్నీ ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ మీరు చెక్ లిస్ట్లో ఒక వెబ్సైట్ చేశారనుకోండి, ఎస్ఈఓ అయిపోయినట్టు. ఇలా కథ క్వాలిటీ చెక్ అయిపోయింది, సైన్ వేసేసి అయిపోతుందండి. 2019లో ఉండే, అప్పుడు చాలా తక్కువ ఉండే, 132 వరకు ఏమి ఉండే, ఇప్పటి వరకు 150 అయిపోయినాయి. నేను మీకు షీట్ అనేది అప్డేట్ చేసి ఇస్తాను. ఓకే, క్లియర్ అండి. క్లియర్ అయితే ఒకసారి అర్థమవుతాయి. ఎస్సీఓకి ఇప్పటివరకు 2 పాయింట్స్ మాత్రమే నేను చెప్పాను. రైట్, చాలా సింపుల్ అండి ఎస్సీఓ అంటే. ఇంకోటి మరి దీనిలో ఒక కొన్ని మిత్స్ ఉండే అన్నట్టు. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ అనుకోండి, మిత్స్ అనుకోండి. ఎస్సీఓ ప్రాజెక్ట్ ఎన్ని డేస్లో అప్డేట్ అవుతుంది, ఎన్ని డేస్లో మనం క్లోజ్ చేయవచ్చు? ఇప్పుడు జిఎంబి ప్రాజెక్ట్ ఎన్ని డేస్లో క్లోజ్ చేయొచ్చు అండి మనం? ఒక జిఎంబి ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఎన్ని డేస్ టైం పట్టచ్చు? ప్రాజెక్ట్ కంప్లీట్ కానీ మేడం, క్రియేషన్ కాదు, క్రియేట్ చేసినంత మాత్రం ప్రాజెక్ట్ అయిపోయినట్టు కాదండి. ఒక ప్రాజెక్ట్కి ఇప్పుడు మీరు జిఎంబి ప్రాజెక్ట్ అంటే ఒక 10 కీవర్డ్స్ ఉన్నాయి. ఆ 10 కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినట్టు. సో అప్రాక్సిమేట్లీ ఎన్ని డేస్ పట్టవచ్చు మీరు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి? ఎప్పుడైనా ట్రై చేశారండి? చేయండి, ఇప్పుడు జిఎంబి ట్రై చేయండి. మీకు ఇచ్చిన ప్రాజెక్ట్స్లో మీకు మొన్న నాకు అన్ని కీవర్డ్స్ పంపించారు కదా, జిఎంబిలో మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగినా కానీ, మీరు ఇప్పుడు జ్యోతి గారికి ఒక క్లయింట్ వచ్చారన్నారు కదా, కంప్యూటర్స్ సేల్స్ అండ్ సర్వీసెస్. సో వాళ్ళు ఇన్ కేస్ ఒక క్వశ్చన్ అడిగిన అనుకోండి, మీరు ఎన్ని డేస్లో జిఎంబి కంప్లీట్ చేయగలుగుతారు అని అడిగిన, లేకపోతే మీ బాస్ అడిగిన, ఆర్కే గారు అడిగినా కానీ ఎన్ని డేస్లో చేయగలుగుతారు అంటే మీరు ఒక నెంబర్ చెప్పొచ్చు, 30 days 15 days అని చెప్పొచ్చు. అది ఎప్పుడు చెప్పొచ్చు అంటే మీరు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత చెప్పొచ్చు.
సో ఎస్సీఓకి ఎన్ని డేస్‌లో చేయొచ్చు? మినిమమ్ ఎన్ని డేస్‌లో చేయొచ్చు అంటే 7 డేస్‌లో చేయొచ్చండి. ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ 7 డేస్‌లో చేయొచ్చు. ఎప్పుడు అంటే ఈ చెక్ లిస్ట్‌ల మీద మీకు కంప్లీట్‌గా ఐడియా ఉన్నప్పుడే. ఈ 150 చెక్ లిస్ట్‌ల మీద కంప్లీట్ ఐడియా ఉన్నప్పుడే మాత్రమే మీరు ప్రాజెక్ట్‌ని 7 డేస్‌లో కంప్లీట్ చేయగలచ్చు. ఈ 150 చెక్ లిస్ట్‌లో ఒక చెక్ లిస్ట్ ఉంటదండి. ఒక రీజన్ ఉంటది. బ్లాగ్ పోస్టింగ్ అని ఒకటుంటది. అదొక్కటొచ్చినా గానీ మీరు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అది ఇప్పుడు నేను చెప్పను. మీకు లాస్ట్ 149 తర్వాత 150 చెక్ లిస్ట్ నేను చెప్తాను. అప్పటి వరకు మీకు అది చెప్పాను. అది చెప్తే ఏందంటే మీరు ఇవేం చేయరండి. ఇవేం ఫాలో గారింకా. ఎందుకంటే మీకు ఎగ్జిక్యూట్ అయిపోతది ప్రాజెక్ట్ అనేది. ఇవన్నీ ఏం చేయరింకా. అట్లా అని చెప్పి మీరు కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీ ఇష్టం ఇంకా. ఒక టాస్క్ మన మన ఆబ్జెక్టివ్ ఏందంటే క్లయింట్ ఇచ్చిన వర్క్స్‌ని మీరు ఎంత ఫాస్ట్‌గా చేస్తే అంత బెటర్ అండి. మీరు దానికి నేను చెప్పిన ఈ 150 వాడతారా? 1 వాడతారా? 2 వాడతారా? చెక్ లిస్ట్‌లో మీ ఇష్టం ఇంకా. సో, అది మనకు పాయింట్. ఇంకోటేందంటే మాక్సిమం ఎన్ని డేస్ పడతదంటే మనం క్లయింట్‌కి ఎన్ని డేస్ అని చెప్పాలంటే 60 డేస్ అని చెప్పాలండి. ఇదేంటంటే మీకు ఛాలెంజింగ్ అన్నట్టు. 7 డేస్‌లో చేయగలుగుతామో లేదని. మా స్టూడెంట్స్ అందరూ లాస్ట్ బ్యాచ్‌లో స్టూడెంట్స్ అందరూ 7 డేస్‌లో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేశారు. అది కూడా హెవీ కాంపిటీషన్ ఉన్న ప్రాజెక్ట్ అండి. పేరెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఒకటి ఉంటుంది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వాళ్ళు 7 డేస్‌లోనే కంప్లీట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని కీవర్డ్స్ ఏ కీవర్డ్స్ కొట్టినా వచ్చేలాగా మన స్టూడెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేశారండి. ఎంప్లాయీస్ కాదు, స్టూడెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేశారు ఈ వెబ్సైట్ని. అంటే ఈ వెబ్సైట్ సంబంధించిన కీవర్డ్ ఏ కీవర్డ్ అయినా కానీ గూగుల్‌లో టైప్ చేసినప్పుడు మన మన వెబ్సైట్ అనేది డిస్‌ప్లే అయిపోయింది. హోమ్ పేజ్‌లో డిస్‌ప్లే అయిపోయింది. సో, మీరు కూడా ఏందంటే ప్రతి మాడ్యూల్‌కి ఎవ్రీ మాడ్యూల్ మీరు ఎస్ఎంఓ నేర్చుకోండి, ఎస్సీఓ నేర్చుకోండి, ఏదైనా నేర్చుకోండి. ఎన్ని డేస్‌లో ప్రాజెక్ట్ అవుతున్నది అనేది మీకు ఐడియా ఉండాలి. ఓకే. మినిమమ్, మాక్సిమం డేస్ ఏంది మీకు ఐడియా ఉంటే సరిపోతది. ఇది మనం క్లయింట్‌కి చెప్పాల్సిన థియరీ అండి. ఎందుకంటే 7 డేస్‌లో చెప్పిందంటే మీకు 1 మంత్ పేమెంట్ వస్తది. మిగతా 60 డేస్ పేమెంట్ అనేది రాదు. సారీ 60 డేస్ కాదండి. 6 మంత్స్. 6 మంత్స్. 60 డేస్ వేరు, 6 మంత్స్ వేరు. ఓకే. 6 మంత్స్ అనేది మనము మాక్సిమం టైం వాళ్ళకి ఇవ్వాలి. ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ సింగిల్ పేజ్ కానివ్వండి, ఏ వెబ్సైట్ మనకు ప్రాజెక్ట్ ఎస్‌ఈఓ ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి, ఎగ్జిక్యూషన్‌కి ఎంత టైం పట్టొచ్చు? మాక్సిమం టైం ఎంత అంటే 6 మంత్స్. ఓకే. బట్ మనం చేయాల్సింది ఎప్పుడు 7 డేస్‌లో చేయాలి. మరి 7 డేస్‌లో చేస్తే వాళ్ళకి ప్రాజెక్ట్ అర్థమైపోతది కదా సార్ అంటే, ఇది ఎలా ఉంటదంటే ఎస్‌ఈఓ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్ అండి. మనం ఒక 1 మంత్ చేసిన తర్వాత కీవర్డ్స్ ర్యాంకింగ్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ అనేది ఎస్‌ఈఓ చేయలేదనుకోండి, అప్పుడు ర్యాంకింగ్స్ అనేది డౌన్ అయిపోతాయి. ఎందుకంటే మన కాంపిటీటర్స్ కూడా మనలాగానే వాళ్ళు కూడా వర్క్ చేస్తా ఉంటారు. వాళ్ళ వెబ్‌సైట్స్ మీద వర్క్ చేస్తా ఉంటారు. మనం ఏందంటే కంటిన్యూయస్‌గా నాట్ ఓన్లీ 6 మంత్స్, ఎవ్రీ మంత్ మనం దాని మీద వర్క్ చేస్తూనే ఉండాలి. ఎవ్రీ మంత్ వెబ్‌సైట్‌లో మనం అప్డేట్ చేయడము, ఆ చెక్ లిస్ట్‌లో ఏదో ఒకటి అప్డేట్ చేయడం చేస్తూ ఉండాలి. ఓకే. డన్. మీకేమన్నా ఇంకా ఈ పాయింట్స్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? 6 మంత్స్ మనం క్లయింట్‌కి చెప్తాం. 7 డేస్‌లో మనం చేయాలి మన టార్గెట్. 150 చెక్ లిస్ట్‌లు ఉంటాయి. దేని మీద వర్క్ చేయాలంటే వెబ్‌సైట్స్ మీద వర్క్ చేయాలి. ఓకే. ఇంకోటి ఇక్కడ మన ఆబ్జెక్టివ్ ఏంటిది తెలవాలి. ఆబ్జెక్టివ్ అంటే ఆప్టిమైజేషన్ అనేది ఆబ్జెక్టివ్ అని మళ్ళీ నాకు చెప్పకండి. ఆప్టిమైజేషన్ అనేది కామన్ అది. ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి దీంట్లో? మన ఛాలెంజెస్ ఏముంటాయి? ఛాలెంజెస్ ఏముంటాయంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ వెబ్సైట్ని మనం టాప్లో తీసుకురావాలంటే ఏం చేస్తాం? ఏదో కీవర్డ్ మనం రీసెర్చ్ చేసి కీవర్డ్ టైప్ చేస్తాం అనుకోండి. సపోజ్ ఈ కీవర్డ్ ఉంది అంటే మనం వర్క్ చేయాల్సింది దేని మీద? వెబ్సైట్ మీద వర్క్ చేయాలి. దాంతోపాటు కీవర్డ్స్ మీద కూడా వర్క్ చేయాలండి. ఈ కీవర్డ్స్ ఉంటాయి కదా, లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ మన జిఎంబీలో అనుకున్నాం కదా. ఇప్పుడు జిఎంబీలో సపోజ్ జిఎంబీ అనుకుందాం ఇది. జిఎంబీలో కూడా ఈ లిస్టింగ్స్ ఉన్నాయి కదా. ఈ లిస్టింగ్స్ మీద మనం దేని మీద వర్క్ చేసినాం? ఈ లిస్టింగ్స్ మీద వర్క్ చేసాం. దేని బేస్ మీద వర్క్ చేసాం అంటే ఈ కీవర్డ్ని తీసుకోండి. ఈ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ తీసుకొని ఆ వాటిని ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్తే ఈ రిజల్ట్స్ వచ్చినాయండి. ఈ జిఎంబీ రిజల్ట్స్ వచ్చినాయి మనకు. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఈ కీవర్డ్స్ని మనం టార్గెట్ చేసేసుకొని అంటే లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ తీసేసుకొని ఈ వెబ్సైట్ అనేది రిలవెన్సీ ఉన్న వెబ్సైట్ అయినా మన వెబ్సైట్ అయినా లేదా క్లయింట్ వెబ్సైట్స్ అయినా కానీ మన వెబ్సైటే రావాలి. క్లయింట్ వెబ్సైట్ రావద్దు, కాంపిటీటర్ వెబ్సైట్స్ రావద్దు, మన వెబ్సైట్స్ మాత్రమే రావాలి. అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ జిఎంబీలో కూడా మనం ఏం చేసాం? ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మనకి ఏమేమి కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేసుకుంటున్నామో ఆ లిస్ట్ తీసుకోవాలి మనం ఫస్ట్.
లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్. ఓకే. లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ తీసేసుకొని ఈ కీవర్డ్స్ మీదే మనం వర్క్ చేయాలి. అంటే ఈ కీవర్డ్స్ మీద వర్క్ చేయాలంటే మళ్ళీ మీరు వెబ్సైట్ అన్నారు కదా, మళ్ళీ కీవర్డ్స్ అని చెప్పి అంటారు అనుకోండి. ఎక్కడ వర్క్ చేయాలనేది వెబ్సైట్. అంటే దేని మీద వర్క్ చేయాలనేది వెబ్సైట్. వీటిని మనం ఇప్పుడు ఈ కీవర్డ్స్ని తీసేసుకొని వీటి మీద మనం ఆ వెబ్సైట్ మీద చెక్ లిస్ట్ అనేది చేంజెస్ అనేది చేసుకుంటూ వర్క్ చేయాలి. ఓకే. సరే, ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, నేను అంటే చెప్పడం కొద్దిగా అర్థం కాకపోవచ్చు. నేను ఏం చేస్తాను అంటే మీకు ఈ చెక్ లిస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకే. సో అందరికీ వెబ్సైట్ అంటే ఐడియా ఉందండి. అంటే అసలు వెబ్సైట్ అంటే ఏంటిది, మినిమం బేసిక్ ఐడియా ఎవరికైనా ఉంటే నాకు కొన్ని పాయింట్స్ చెప్పండి. వాట్ ఈస్ వెబ్సైట్, అసలు వెబ్సైట్ అంటే మీకు మీరేమనుకుంటున్నారు వెబ్సైట్ గురించి, ఒపీనియన్ ఏంటిది మీకు వెబ్సైట్ గురించి? ఎందుకంటే మనం కంప్లీట్గా వెబ్సైట్ మీద వర్క్ చేయాలి కాబట్టి వెబ్సైట్ గురించి మీకు 100% తెలియాలి. 100% వెబ్సైట్ గురించి తెలియకపోయినా సరే 50% తెలిసినా కానీ మీరు ఆ వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఆప్టిమైజేషన్ అంటే కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేయాలి. సో వెబ్సైట్ మీద మీకు ఐడియా ఉండాలి కదా. మీకు ఇప్పటివరకు వెబ్సైట్ మీద ఎలాంటి ఐడియా ఒపీనియన్ ఉంది మీకు, అసలు ఏంటిది వెబ్సైట్ అంటే ఏమనుకుంటున్నారు మీరు, చెప్పండి. ఒక్కొక్కరు చెప్పండి. ఒక్కొక్కరు ఒక పాయింట్ మాత్రమే చెప్పండి. ఓకే. ఓకే. జ్యోతి గారు చెప్పినట్టు పాయింట్స్ అయితే మనం నోట్ చేసుకుందాం. వెబ్సైట్ అంటే ఏమన్నారు తను, ఒక బయో అనుకుందాం, లేకుంటే ఒక పోర్ట్ఫోలియో అనుకుందాం, బిజినెస్ పోర్ట్ఫోలియో అనుకుందాం. సారీ, స్పెల్లింగ్ మనకు పూర్ అండి. బయో అనుకుందాం. ఈ బయోలో ఏముంటాయి అన్నది తను ఏముంటుంది అన్నారంటే వెబ్సైట్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే. ఓన్లీ కాంటాక్ట్ డీటెయిల్సే చెప్పారు. ఓకే. ఇంకా ఇంకా అండి, ఓన్లీ కాంటాక్ట్ డీటెయిల్స్ కోసం వెబ్సైట్ తీసుకుంటారండి. వెరీ గుడ్. సర్వీసెస్, ఓన్లీ సర్వీసెస్ గురించి కాంటాక్ట్ డీటెయిల్స్ గురించి వెబ్సైట్ తీసుకుంటారా? ఇంకా విజయ్, మీకు ఏమైనా ఐడియా ఉందా? కరెక్ట్ ఆన్సర్ అండి, నాకేమీ అవ్వలేదు. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. తేజ, మీరు, మీకు వెబ్సైట్ గురించి ఏమైనా ఐడియా ఉందా? ఎస్ సార్, నో ప్రాబ్లం అండి. ఐడియా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం కంప్లీట్గా డిఫరెంట్ డొమైన్ నుండి వచ్చినాం కాబట్టి వెబ్సైట్ మీద ఐడియా ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఓకే. ఓకే. సర్వీసెస్ ఆల్రెడీ గౌతమ్ గారు చెప్పారండి. సరే. ఓకే. వెబ్సైట్ అంటే మీకు సర్వీసెస్, లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయని చెప్పి అనుకున్నాను. ఓకే. రీచ్ అనేది సోషల్ మీడియాలో తప్ప ఎక్కడ మనం ఆ వర్డ్స్ వాడొద్దండి. ఎందుకంటే ఇక్కడ మనం విజిబిలిటీ అంటాం. ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు సెర్చ్ చేస్తేనే వస్తుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఎస్సీఓకి ఎస్ఎం ఒకటి ఒక డిఫరెన్స్ చెప్తాను. ఎగ్జాంపుల్ మీరు ఒక విజయవాడ కాదండి, నాకు విజయవాడ నుంచి ఏం తెలియదు కాబట్టి హైదరాబాద్లో అమీర్పేట కూడా ఉంది అనుకోండి. అమీర్పేటలో ఒక పర్సన్ ఒక ఫ్లకార్డ్ పట్టుకొని నిలబడ్డాడు ఒక అడ్వర్టైజ్మెంట్ గురించి అనుకున్నాం. దాన్ని మనం ఏమంటామంటే ఎస్ఈఓ అంటాం, ఎస్ఎంఓ అంటాం, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటాం. ఎగ్జాంపుల్ ఇదండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. అదే మీరు అమీర్పేటలో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒక డీటెయిల్స్ తెలుసుకున్నారు, దాన్ని ఎస్ఈఓ అంటాం. అంటే విజిటర్స్ మన దగ్గరికి రావడాన్ని ఎస్ఈఓ అంటాం, ఎందుకంటే మనం కీవర్డ్ టైప్ చేస్తాం కదండి. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి డిస్ప్లే అవ్వదు కదా. సోషల్ మీడియా ఎలా ఉంటుంది అంటే స్పాన్సర్డ్ యాడ్స్ ఉంటాయి, లేకుంటే రికమెండేషన్స్ ఉంటాయి, సజెషన్స్ ఉంటాయి. మనం వెతకకుండా మన దగ్గరికి వాళ్ళు కనబడతా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా చూపించేది సోషల్ మీడియా అండి. ఓన్లీ అవసరం ఉన్న వాళ్ళకి చూపించేది ఎస్ఈఓ. అంటే అవసరం ఉన్న వాళ్ళకి ఎలా చూపిస్తుంది, వాళ్ళ కీవర్డ్తో టైప్ చేస్తేనే మనకు కనబడతాయి, లేకపోతే డైరెక్ట్ వాళ్ళకి కనిపిస్తుందా, కనిపించదండి. డైరెక్ట్గా ఎక్కడ కనిపించదు. సో డిఫరెన్స్ మీకు తెలవాలి, వాట్ ఈజ్ ఎస్ఎంఓ, వాట్ ఈజ్ ఎస్ఈఓ. అంటే నేను చెప్పిన డెఫినేషన్ చెప్తే రాంగ్, బట్ మీకు అర్థం కావాలని చెప్పిన. ఎస్ఎంఓ అంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా చూపిస్తుంది, మన ఇంట్రెస్ట్ బట్టి చూపిస్తుంది. అంటే ఫ్లకార్డ్ ఇంతకుముందు చూపించారు కదండి, మన రోడ్ మీద పోతుంటే మనకు బ్యానర్ కనిపించింది అనుకోండి. ఎగ్జాంపుల్ అంటే బ్యానర్ అంటే సోషల్ మీడియాలో చెప్తున్నా, కనిపించింది అనుకోండి, అది సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. మీరు కీవర్డ్తో టైప్ చేసి నాకు సపోజ్ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కావాలి, లేకపోతే ఒక వెబ్సైట్ డిజైనింగ్ ఏజెన్సీ కావాలని చెప్పి కీవర్డ్స్తో సెర్చ్ చేస్తారు కదా, అప్పుడు మన వెబ్సైట్ అనేది వాళ్ళకు కనిపించింది అనుకోండి, విజిబుల్ అయింది అనుకోండి,
అపియర్ అయినా కానీ దాన్ని మనం ఎస్ఈఓ అంటాం. ఓకే. సో కంప్లీట్గా ఎస్ఈఓ అనేది కీవర్డ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం కీవర్డ్స్ అనేది కీవర్డ్స్ రీసెర్చ్ చేస్తేనే మనకు వచ్చి కనబడుతుందండి. అది సోషల్ మీడియా అయితే మనం కీవర్డ్ రీసెర్చ్ ఏముండదు, జస్ట్ మనం బ్రౌజ్ చేసినప్పుడు ప్లాట్ఫామ్స్లో ఉన్నప్పుడు మనకు కనిపిస్తుంది. సో అదొకటి మీరు ఏం చేయాలంటే ఒక టాస్క్ తీసుకోండి, ఎస్ఈఓకి ఎస్ఎంఓకి డిఫరెన్స్ ఏంటి తెలుసుకోండి. ఓకే. సెకండ్ ఏంటంటే వెబ్సైట్ గురించి మీకు కంప్లీట్గా నాలెడ్జ్ ఉండాలి. వెబ్సైట్ గురించి వాట్ ఈజ్ వెబ్సైట్ అసలు, ఎందుకు బిజినెస్ బిజినెస్ ఓనర్స్ వెబ్సైట్స్ అనేది ఎందుకు క్రియేట్ చేసుకుంటారు అనేది ఒక టాస్క్ తీసుకోండి. 3 టాస్క్లు తీసుకోండి, దాని మీద కొద్దిగా రీసెర్చ్ చేయండి, యూట్యూబ్లో వీడియోస్ చూడండి. నెక్స్ట్ క్లాస్లో మనం దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ కొన్ని బేసిక్స్ నేను చెప్తాను, ఎందుకంటే వెబ్సైట్ గురించి చెప్పకుండా మనం అసలు ఎస్ఈఓ అనేది స్టార్ట్ చేయం. ఓకే, డన్. సో వెబ్సైట్ అంటే ఏం లేదండి, ఇంతకుముందు జ్యోతి గారు చెప్పినట్టు మనకు ఒక బిజినెస్కి ఫేస్ లాంటిది అన్నట్టు. ఓకే. ఇంతకుముందు ఎలా ఉండేదంటే అందరూ బిజినెస్ కార్డ్స్ ఇచ్చేదన్నట్టు. సో నా బిజినెస్ ఇది ఉంది చూడండి, నా ఫోన్ నెంబర్, నాకు ఫోన్ చేయండి అని. ఇప్పుడు అలా లేదండి. కంప్లీట్గా ఏంటంటే ఒక బిజినెస్ కార్డ్ మీద ఒక డొమైన్ నేమ్ ఉంది అనుకోండి, వాళ్ళు రీసెర్చ్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ నేను వచ్చి జ్యోతి గారు మన ఐటీ సర్వీసెస్ది అజయ్కి ఇచ్చారను, విజయ్కి ఇచ్చారనుకోండి, ఇది బిజినెస్, నా బిజినెస్ ఉంది అని చెప్పంటే అక్కడ నేను ఏం చేస్తాను, నేను దానిలో డొమైన్ ఉందనుకోండి, వెబ్సైట్ డొమైన్ ఓపెన్ చేసి చూస్తే అసలు జ్యోతి గారి బిజినెస్ ఏంటని చెప్పి ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, వాళ్ళు ఏం సర్వీసెస్ ఇస్తారు, ఇప్పటివరకు ఏమేమి సర్వీసెస్ ఇచ్చారు, వాళ్ళ టెస్టిమోనియల్స్ ఏంటిది, అసలు వాళ్ళ బిజినెస్ ఎవరైనా చూసారా, తీసుకున్నారా లేదా, కంప్లీట్గా వాళ్ళ బిజినెస్ గురించి 100% మనకి ఏంటంటే వెబ్సైట్లో మనం చెప్తాం. ఇంకోటి ఏంటంటే వెబ్సైట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే కన్వర్షన్ రేట్ హై ఉంటుందండి వెబ్సైట్లో. ఎగ్జాంపుల్ టెస్టిమోనియల్ ఉంది, నా వెబ్సైట్ తీసుకుందాం, ఇదే వెబ్సైట్ తీసుకుందామండి. దీంట్లో టెస్టిమోనియల్స్ కనిపిస్తున్నాయి. టెస్టిమోనియల్స్ అంటే ఏంటిది, ఎవరైనా వేరే సర్వీస్ ఇదే సర్వీస్, మన సర్వీస్ వేరే వాళ్ళు తీసుకున్నప్పుడు మన బిజినెస్ మీద ఒపీనియన్ చెప్పడానికి టెస్టిమోనియల్స్ అంటాం, రివ్యూ అంటాం. ఈ రివ్యూస్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను కస్టమర్ అనుకో, నాకు తెలిసిపోతారు ఈ సర్వీసెస్ అనేది చాలా మంది తీసుకున్నారు, నేను కూడా తీసుకోవచ్చు అంటే కన్వర్షన్ రేట్ అనేది హై ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఈ 2-3 పాయింట్స్ నేను చెప్పాను, మిగతా పాయింట్స్ అని మీరు చూసుకోండి. ఇంకోటి ఏంటంటే వెబ్సైట్కి ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. ఓకేనా. స్ట్రక్చర్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇది ఉందనుకోండి, వెబ్సైట్లో ఏమేమి ఉంటాయి, ఒక బేసిక్ వెబ్సైట్లో ఏమేమి ఉండాలి అని చెప్పి మనకు నేర్చుకోవాలి. ఎందుకంటే బేసిక్ వెబ్సైట్స్ ఎలా ఉంటాయో తెలియకపోతే మీరు వెబ్సైట్ మీద ఎస్ఈఓ చేయలేరు. సో ఒక వెబ్సైట్కి ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ హోమ్ పేజ్ ఉంటుందండి. మీరు ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయండి, హోమ్ పేజ్ ఉంటుంది, అబౌట్ అస్ ఉంటుంది, సర్వీసెస్ ఉంటుంది, కాంటాక్ట్ అస్ ఉంటుంది. ఓకేనా. ఎందుకు కాంటాక్ట్ అస్లో ఏమేమి ఉంటాయంటే కాంటాక్ట్స్, ఆ బిజినెస్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే. ఇంకోటి సర్వీసెస్ అని ఉంటుంది, సర్వీసెస్లో ఏమేమి ఉంటాయంటే లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట, వాళ్ళు ఏమేమి సర్వీస్ ఇస్తారు ఏందనేది ఉంటుంది. ఇంతకుముందు వెబ్సైట్ కాదండి, ఇంతకుముందు వెబ్సైట్ ఏడిఎస్ అని ఉంటుంది, ఇది వేరే వెబ్సైట్, బ్రాండ్స్ ఏమే, వెబ్సైట్ వేరు. ఓకే. ఆ సింగిల్ పేజ్ వెబ్సైట్, ఇది మల్టిపుల్ పేజెస్ వెబ్సైట్. అబౌట్ అస్ అంటే ఏంటంటే మనకు వెబ్సైట్ మన బిజినెస్ గురించి షార్ట్గా ఉంటుంది అన్నట్టు, అసలు ఏంటిది మన బిజినెస్ ఏందనేది. సో మీరు ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయండి, ఇప్పుడు ఈ వెబ్సైట్ చూసుకోండి, ఈ వెబ్సైట్లో కూడా సేమ్ ఉంటుంది చూడండి, హోమ్ పేజ్, అబౌట్ అస్, ప్రాజెక్ట్స్ అంటే సర్వీసెస్, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏంటిది, కాంటాక్ట్ అస్, ఇవి కామన్ ఉంటాయండి. హోమ్, అబౌట్ అస్, ఇక్కడ సర్వీసెస్ అయితే సర్వీసెస్, ప్రాజెక్ట్స్ అయితే ప్రాజెక్ట్స్, కాంటాక్ట్ అస్ అనే వెబ్ పేజ్ లేకుండా వెబ్సైట్ అనేది ఉండదు. చూడండి ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయండి, ఇది ఈ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం, చూడండి ఇక్కడ కాంటాక్ట్ అస్ ఉందా, ఉంది. కొంతమంది హోమ్ అని పెట్టుకుంటారు, కొంతమంది అబౌట్ అస్ అని పెట్టుకుంటారు. సో ఇట్లా వీళ్ళు సర్వీసెస్ డైరెక్ట్ పెట్టేసుకున్నారండి, ఎస్సీఓ, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్, ఆన్లైన్ మార్కెటింగ్, కేస్ స్టడీస్, ఇట్లా. సో ఇట్లా మనకు ఉంటుంది అన్నట్టు. బట్ కాంటాక్ట్ అస్ అనే పేజ్, హోమ్ పేజ్ అనే పేజ్ కంపల్సరీ సేమ్ అందరికీ ఉంటుందండి, ఏ వెబ్సైట్కైనా ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే కొన్ని వెబ్సైట్స్కి చూడండి, మీకు డిఫరెంట్గా ఏమైనా కనిపిస్తే చెప్పండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కనిపించింది, ఇది ఏంటంటే సర్వీసెస్, వీళ్ళు ముందు పెట్టుకున్నారు, అంటే స్ట్రక్చర్ అనేది మన ఇష్టం అన్నట్టు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. వీళ్ళు రివ్యూస్ అనేది సపరేట్ పెట్టుకున్నారు, మనం ఏంటి అంటే హోమ్ పేజ్లో రివ్యూస్ పెట్టుకున్నాం. బట్ ఏదేమైనా కానీ కామన్గా ఉండేవి ఇవే అండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎందుకు వెబ్సైట్ గురించి చెప్తున్నా అంటే ఒక క్లయింట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఎస్సీఓతో పాటు ఒక వెబ్సైట్గా ఉంటేనే ఎస్సీఓ చేస్తారు కదా, వాళ్ళకి ఎస్సీఓ ఉండదు, సర్వీస్ కావాలని వాళ్ళకి అనిపిస్తుంది, బట్ వాళ్ళకి వెబ్సైట్ ఉండదు వాళ్ళకి. అప్పుడు మనం ఏం చేయాలి, వెబ్సైట్ రికమెండ్ చేయాలి. అప్పుడు అడుగుతారు అన్నట్టు, వెబ్సైట్ ఇంపార్టెన్స్ ఏంటండి అని చెప్పి అడుగుతారు అన్నట్టు. ఓకే. వెబ్సైట్ ఇంపార్టెన్స్ ఏంటిది సార్, మీరు ఇప్పుడు ఇన్ జనరల్గా అయితే మనకు ప్రీవియస్ డేస్లో ఏంటంటే బిజినెస్ కార్డ్స్ అని బిజినెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మన బిజినెస్ గురించి స్టడీ చేయాలంటే వాళ్ళకి ఒక లింక్ మనం ప్రొవైడ్ చేయాల్సి, దాన్ని మనం వెబ్సైట్ లింక్ అంటాం. ఆ వెబ్సైట్లో కంప్లీట్గా మన అచీవ్మెంట్స్ ఏంటి, మన బిజినెస్ ఎన్ని ఇయర్స్ ఉంది, మన క్లయింట్స్ ఎవరు,
సో మన బిజినెస్ అడ్రస్ ఎక్కడ, మన ఫోన్ నెంబర్స్ ఏంటిది, సో ఇవన్నీ డీటెయిల్స్ అనేది దాంట్లో మనం పెట్టుకొని మనం షోకేస్ చేసుకోవచ్చు సార్ మన బిజినెస్ అనేది. దీంతో పాటు మనకి ఏంటంటే ఆన్లైన్లో కూడా విజిబిలిటీ ఉంటుంది సార్. మనం కీవర్డ్స్తో టైప్ చేసినప్పుడు ట్రాఫిక్ వస్తుంది. ట్రాఫిక్ వస్తే దాంతో మనకి బిజినెస్ వస్తుంది, లీడ్స్ వస్తాయి అని కూడా చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ఎస్సీఓ వల్ల బెనిఫిట్ ఏంటంటే, అడ్వాంటేజెస్ ఏంటంటే 100% లీడ్స్ కానీ కన్వర్ట్ అవుతాయండి. వెబ్సైట్ నుండి ఒక లీడ్ వచ్చింది అనుకోండి, 100% కన్వర్ట్ అవుతుంది. 100కు 200% కన్వర్ట్ అవుతుంది. ఎందుకు చెప్పండి? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు సోషల్ మీడియాకి మనం ఇక్కడ డిస్కస్ చేసాం కదా, ఎస్సీఓ, ఎస్ఎంఓ. ఇప్పుడు ఎస్ఎంఓ నుండి మనకు 10 లీడ్స్ వచ్చినాయి అనుకోండి, సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? ఈ 10 లీడ్స్లో ఎన్ని లీడ్స్ కన్వర్ట్ అవుతాయి చెప్పండి? ఇది కూడా క్వశ్చన్ అండి. 2-3 లీడ్స్ కన్వర్ట్ అవుతాయి అంతే. అంటే 4% కన్వర్షన్ చేసుకోండి వరస్ట్ కేసులో. సారీ, వరస్ట్ కేసు కదా అండి, మ్యాక్సిమం కన్వర్షన్ రేట్ ఎంత అంటే 4% ఎస్ఎంఓలో. అదే ఇక్కడ 10 లీడ్స్ వచ్చినట్టు ఎన్ని కన్వర్షన్స్ ఉంటాయండి? మ్యాక్స్ 100% అవుతుంది మేడం. ఎందుకు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇక్కడ నీకు వచ్చే లీడ్ ఎలా ఉంటుంది అంటే, సోషల్ మీడియాలో లీడ్ ఎలా ఉంటుంది, జనరల్గా ఏం చేస్తా, హోమ్ పేజ్కి వెళ్తా, నాకు ఇంట్రెస్ట్ ఉన్న యాడ్స్ అని డిస్ప్లే అవుతా ఉంటే చూస్తా. స్పాన్సర్ యాడ్స్ ఉన్నాయి అనుకోండి, ఇది ఉంది అనుకోండి, స్పాన్సర్ యాడ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇది ఫిల్ చేశాను. ఇది ప్రొడక్ట్ అంటే ఓకే, కొంటాం కాబట్టి డబ్బులు పే చేస్తాం కాబట్టి 100% కన్వర్ట్ అయిపోతుంది. ఇది ఉందనుకోండి, భగవద్గీత కొందాం అనుకున్నా, అందుకే వచ్చినట్టుంది. నా అకౌంట్ చాలా మంది యూజ్ చేస్తారండి, మా ఆఫీస్లో నేను ఒక్కనే యూజ్ చేయను, ఎందుకంటే నా పోస్టింగ్ చేసే వాళ్ళు కూడా ఇది ఉందనుకున్నాం. స్పాన్సర్ యాడ్స్ కనబడట్లేదు. సపోజ్ ఇది ఉందనుకోండి, ఇది నార్మల్ యాడ్ అనుకుందాం, డ్రింక్ ప్రైమ్ గురించి ఉంది. దీంట్లో ఏం చేస్తా అంటే నేను ఎంక్వైరీ చేస్తాను. సరే, వీళ్ళ పేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసేసి లీడ్ అనేది వస్తుంది నాకు. వచ్చిన తర్వాత ఏం చేస్తా, వాళ్ళు నాకు కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు, వాట్ ఈస్ డ్రింక్ ప్రైమ్ అంటే ఏంది, మీకు బెనిఫిట్స్ ఏంది ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు నేనేమనుకుంటా, సరే కొంటే కొందాం లేకుంటే లేదు చూద్దాం అని చెప్పి అనుకుంటా. ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే వెబ్సైట్లో ఎట్లుంటుంది అంటే, యూజర్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది అంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ ల్యాండ్ అయ్యాడు అనుకోండి ఏదో కీవర్డ్తోని, హెచ్ఎండిఏ ప్లాట్స్ సంథింగ్ ఏదో వాళ్ళకి కావాల్సిన కీవర్డ్తోని వాళ్ళు ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన తర్వాత చూస్తారు అన్నట్టు, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెబ్సైట్లోనే రీసెర్చ్ చేస్తారు వాళ్ళు. ఓకే, పేరెంట్ గ్రూప్స్ అనే వెబ్సైట్ ఉంది, దీంట్లో ఫ్లాట్స్ అండ్ హెచ్ఎండిఏ రేట్ ఆఫ్ ఫ్లాట్స్ ఇవన్నీ అమ్ముతారు అని చెప్పి మీకు అర్థమైపోతుంది. అర్థమైన తర్వాత మనం ఏం చూస్తాం, దీంట్లో ఇది ఎన్ని ఇయర్స్ నుండి ఉంది, 1993 నుండి ఉందా, ఓకే రైట్. ఇంకా వీళ్ళ దాంట్లో ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, వీళ్ళ దాని మీద ఏమైనా ఆర్టికల్స్ వచ్చినాయంటే ఇంకా అంతే, ఇంకా వాళ్ళ మార్కెట్లో ఉన్నట్టే ఇంకా. సో అది అయిపోయిన తర్వాత కొన్ని వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ చూస్తాం మనం, అర్థమైపోతుంది. సో ఇదంతా రీసెర్చ్ చేస్తాం మనం. మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే మనము అప్పుడు కాల్ చేస్తామండి. ఏంటిది, కాంటాక్ట్ అస్ పేజ్ క్లిక్ చేసేది వస్తుంది. ఏంటండి, కాంటాక్ట్ అస్ పేజ్లో కాంటాక్ట్ డీటెయిల్స్ లేవు వీళ్ళది. సరే, సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎక్కడో ఒక దగ్గర నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి వీళ్ళు అప్పుడు ఎంక్వైరీ చేస్తారు అన్నట్టు, నాకు ఇట్లా సో అండ్ సో రిక్వైర్మెంట్ ఉందని చెప్తారు. అంటే వీళ్ళందరూ రీసెర్చ్ చేసి కన్ఫర్మ్ అయిన తర్వాత కనెక్ట్ అవుతారు. అంటే వాళ్ళు మనం కన్విన్స్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు, వాళ్ళే కన్విన్స్ అయ్యి కాల్ చేస్తారు. ఒకవేళ నాకు నచ్చలేదు అనుకోండి, వాళ్ళు కాల్ చేయరు మొత్తానికి. కాల్ చేశారంటే కన్వర్ట్ అయినట్టే. అందుకేమైందంటే ఎస్ఈఓ అనేది లాంగ్ రన్లో ఉంటుంది, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది షార్ట్ టైంలో ఉంటుంది. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మీకు ఇస్తాను, అది ఒకవేళ అగ్రి అయితే దానికి ఒక చిన్న కామెంట్ చేయండి. సోషల్ మీడియా యాడ్స్ అయినా కానివ్వండి, యాడ్స్ అయినా కానీ ఎస్ఈఓ అయినా కానీ మీకు డిఫరెన్స్ అనేది తెలియాలి అన్నట్టు. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, చూడండి. ఇది ఉందనుకోండి, ఈ పోస్ట్ ఒకసారి మీరు అందరు చూసి, దీనిలో అబ్యూజ్డ్ కాంటెంట్ ఏం లేదండి, నార్మల్ కాంటెంటే. ఈ పోస్ట్లో చూసి దీంట్లో మీకు అర్థమైంది ఏదో చెప్పండి. ఇప్పుడు మనం ఎస్ఈఓ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీంట్లో మీకు అర్థమైంది ఏదో చూసి కామెంట్ చేయండి. డిఫరెన్సెస్ అడుగుతున్నా నేను.
ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఒక 20 సెకండ్స్, 1 మినిట్ అట్లా నేను బ్రేక్ తీసుకుంటున్నాను. హలో. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నా సార్. ఆ, బాగుంది సార్, బాగుంది. 1.5 ఇయర్ అవుతుంది. ఎస్ సార్. సారీ సారీ సారీ, యాక్చువల్లీ లాస్ట్ టైం సార్ నాకు టీం లేకుండే సార్. అది అప్పుడు నాకు స్ట్రగుల్ ఉండే. ఇప్పుడు 20 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ, మంచి ఆఫీస్ సెటప్ కూడా బంజారా హిల్స్ లో పెద్ద ఆఫీసే తీసుకున్నాను. 1500 ఎస్ఎఫ్టీతో తీసుకున్నాను. యా, కొద్దిగా పెద్ద రిస్క్ తీసుకున్నాం సార్, ఎందుకంటే టీం కూడా ఉండాలని చెప్పి. ఇప్పుడు చేద్దాం సార్, సర్వీస్ ఏదైనా ఉంటే చేద్దాం సార్. చేద్దాం సార్, డెఫినెట్లీ. ఓకే సార్, పెట్టండి. షూర్ సార్, చేద్దాం సార్. అవన్నీ నాకు డీటెయిల్స్ ఒకసారి షేర్ చేయండి, మనము మాట్లాడదాం సార్. ఓకేనా? డన్ సార్. థ్యాంక్స్. సారీ అండి, ఒక చిన్న కాల్ వచ్చింది, అందుకే బ్రేక్ తీసుకున్నాను. సో ఇక్కడ మీకు అర్థం, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సింపుల్ అండి. ఎస్సీఓ అనేది, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎస్సీఓ టాపిక్ నేర్చుకుంటున్నాం. ఎస్సీఓ అనేది మనం ఒక బిజినెస్ మీద చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫ్యూ మంత్స్ తర్వాత ఏమవుతుందంటే ఇట్లా హ్యాపీగా ఉంటుందండి పిల్లలు. సో ఫ్యామిలీ లాగా హ్యాపీగా ఉంటుంది అన్నట్టు. అంటే ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల ఎలాంటి ఏముండదు. సో పీపీసీ అనేది అంటే ఏంటంటే, ఇది లాంగ్ రన్లో ఉండదండి. ఇప్పుడు మనం బడ్జెట్ అనేది పెట్టినప్పుడు యాడ్స్ అనుకుందాం, వీటికి యాడ్స్కి, ఇప్పుడు పెయిడ్ యాడ్స్కి నార్మల్ ఆర్గానిక్ డిఫరెన్స్ ఇది మనం నేర్చుకుంటాం, డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే పీపీసీ అంటే ఏంటంటే పేపర్ క్లిక్. మనం అమౌంట్ పెట్టినప్పుడు మాత్రమే మనది కనిపిస్తుంది, ఇంకా వేరే టైంలో కనిపించదు. సో ఈ కంపారిజన్ ఉందండి. ఒకవేళ మీకు అర్థమైతే కింద మీరు కామెంట్ చేయండి. అగ్రి అయితే అగ్రి అని, లేకపోతే లేదని చెప్పి కింద కామెంట్ చేయండి. సింపుల్. ఇది దీని మీ తర్వాత మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అసలు అంటే ఇది బిజినెస్లో అప్లై అవుతుందా లేదా అనేది. ఓకేనా? అర్థమైందండి? ఏదైనా హ్యాండ్ రైజ్ చేయండి, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. చాట్లో కదండి, మీరు కామెంట్ చేయండి ప్లీజ్. కామెంట్ చేయండి. అందుకే నేను, నా ఇంటెన్షన్ ఏంటంటే రీచ్ ఉండాలని చెప్పి నేను కూడా, సో ఇట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, కామెంట్లో పెట్టి అంటే ఇక్కడ మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏం లేదండి. విజయ్ మీకు అర్థమైందో లేదో, ఎస్సీఓ అనేది లాంగ్ రన్ అండి. వన్స్ మీరు అది ఆప్టిమైజ్ అయింది అనుకోండి, కంప్లీట్గా మీది చేంజ్ అయిపోతుంది. బిజినెసే చేంజ్ అయిపోతుంది. ఓకే, సో అది డన్. థ్యాంక్ యూ విజయ్. తేజ మీకు అర్థమైందండి ఎస్సీఓ అసలు ఏంటి అనేది? ఇవన్నీ బేసిక్స్ అండి, మనం ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు. లాస్ట్ 40 మినిట్స్ నుండి మనం సబ్జెక్ట్ డిస్కస్ చేయలేదు ఎస్సీఓ గురించి. ఓన్లీ బేసిక్స్ ఇవన్నీ అంతే. ఓకే, తేజ ఉన్నారా లైన్లో? హ్యాండ్ రేజ్ చేయండి ఒకసారి, మీకు ఇలా అర్థమైపోతే ఎస్సీఓ గురించి బేసిక్స్ అర్థమైతే. కవిత ఓకేనా? ఓకేనా కవిత మీకు? రైట్, థ్యాంక్ యూ. జ్యోతి గారికి అయితే ఈజీగా అర్థమైపోతున్నాయి అన్నీ, లక్కీగా చేశారా? ఓకే, థ్యాంక్ యూ అండి. కొద్దిగా సపోర్ట్ చేయండి, మేము వీడియోస్ కూడా తీస్తున్నాం మెల్లిమెల్లిగా. సపోర్ట్ అంటే ఏం లేదండి, జస్ట్ డబుల్ ట్యాప్ చేయండి. నా వీడియో కనిపించినప్పుడు చూడకుండా పర్లేదండి. నెక్స్ట్ టైం ఇప్పుడు సిరీస్ వస్తున్నది, ప్లాన్ చేస్తున్నాం మేము. సో టైం లేక డన్. సో అంత మనకు అవసరం లేదు. సరే, వెబ్సైట్ గురించి మీకు క్లియర్గా ఓ బేసిక్ ఐడియా ఉంది. మీరు ఏంటంటే వెబ్సైట్ గురించి ఇంకా రీసెర్చ్ చేయండి. ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటే ఏంటి, స్టాటిక్ వెబ్సైట్స్ అంటే ఏంటి, డైనమిక్ వెబ్సైట్స్ అంటే ఏంటి. ఎందుకంటే వెబ్సైట్స్ మీద ఇప్పుడు మీకు ఈ కామర్స్ మీద ఎస్ఈఓ చేయమంటే ఈ కామర్స్లో ఏమేమి ఉంటాయి, ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అట్లా డిఫరెంట్గా ఉంటాయి. ఏది ఉన్నా కానీ ఎస్ఈఓ కామన్ అండి, ఎస్ఈఓ చేయాల్సిందే. రైట్, చలో. సో ఈ 150 చెక్ లిస్ట్ అన్నాం కదా, మనం ఒక్కొక్క చెక్ లిస్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుని వద్దాం. ఎందుకంటే మీకు సింపుల్గా ఫస్ట్ నుండి సింపుల్గా చెప్తానండి నేను. డోస్ మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వెళ్తా. ఫస్ట్ చెక్ లిస్ట్ ఏంటంటే, ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. నేను షీట్ మీకు ఇస్తాను, ఈ షీట్ నేను ఇస్తాను. బట్ మీరు ఏంటంటే మీ నోట్స్లో కంపల్సరీ ఈ ఈ చెక్ లిస్ట్లో 150 చెక్ లిస్ట్లు అయితే ఉండాలండి. ఓకే, నేను ఏ టైంలో అయినా అడగచ్చు. ఎందుకంటే 150 చెక్ లిస్ట్లో నాకు 30 మాత్రమే గుర్తుంటాయి. నేను 8 ఇయర్స్ నుండి వర్క్ చేస్తే నాకు 30 మాత్రం తెలుసు, ఎందుకంటే నేను షీట్నే తీసుకుంటా. ఇవి గుర్తుపెట్టుకోనండి ఇవన్నీ. ఈ చెక్ లిస్ట్ ఒక్కటే, ఎందుకంటే అవి అంత ఇంపార్టెంట్ కావు. అంటే నాకు అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు కూడా ఏంటంటే నోట్స్లో రాసుకోండి.
ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు మిమ్మల్ని. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే. ఫస్ట్ చెక్ లిస్ట్ ఏంటంటే నేను వీటికి నెంబర్స్ వేయట్లేదు, ఎందుకంటే మిమ్మల్ని అడుగుతాను నేను. ఇప్పుడు తేజను ఏదో టైంలో రేపు అడుగుతాను, మనం నేర్చుకునే చెక్ లిస్ట్ ఎన్నో చెక్ లిస్ట్ అని చెప్పి అడుగుతాను. అప్పుడు ఆయన నెంబర్ చెప్పాలి నాకు. నాట్ ఓన్లీ తేజ, ఎవరైనా నాకు నెంబర్స్ చెప్పాల్సిందే. సో అందరూ కొద్దిగా క్లోజ్గా నోట్స్ ఫాలో కండి ప్లీజ్. ఓకే. ఎస్ఎస్ఎల్ అనేది ఒకటి మనం నేర్చుకుందాం. ఫస్ట్ టాపిక్ ఎస్ఎస్ఎల్ అన్నట్టు. అంటే ఈ ఎస్ఎస్ఎల్ అనే ఈ సెట్టింగ్ అయినా లేకుంటే ఈ అప్డేట్ అయినా కానీ అన్నిట్లలో ఉందా లేదా అనేది మీరు చెక్ చేయాలి. అన్ని వెబ్సైట్లో ఉందా లేదా, ఇన్ కేస్ లేదనుకోండి అప్డేట్ చేయాలి. ఎస్ఎస్ఎల్ అంటే ఏంటంటే సింపుల్ అండి. దీని డెఫినేషన్ సాకెట్ సెక్యూర్ లేయర్ అంటాం దీన్ని. దీని కోర్స్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ అప్డేట్ అండి ఇది. నేను 2000 అది ఎంతో ఇయర్లో నేర్చుకున్నప్పుడు ఫస్ట్ గూగుల్లో వచ్చిన అప్డేట్ అన్నట్టు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఎస్సీఓలో మనకి కంప్లీట్గా ఆల్గరిథం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆల్గరిథం నథింగ్ బట్ ఎస్సీఓ చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి. ఓకేనా. ఇది ఒక అప్డేట్ అన్నట్టు. ఇది ఉంటేనే ఎస్సీఓ అవుతుంది అని చెప్పి అప్డేట్. అట్లాంటి అప్డేట్స్ ఆల్గరిథమ్స్ అనేది మనకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అది వీడియో ఒకటి యూట్యూబ్లో ఉందని మీకు షేర్ చేస్తాను. ఓకేనా. మనకు ఎస్సీఓలో అప్డేట్స్ ఏమేమి వస్తున్నాయని ఎలా తెలుసుకోవచ్చు అంటే మీకు ఒక వీడియో ఉంది, నేను షేర్ చేస్తాను, ఒకసారి చూడండి అది. సో అది ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మీకు అప్డేట్స్ అనేది ఎలా వస్తున్నాయో తెలియాలి కదండి. ఇప్పుడు 150 చెక్ లిస్ట్ ఉంది, అది మేబీ తగ్గొచ్చు. సో తగ్గినా కానీ మీరు ఆ 150 మీద వర్క్ చేస్తే మాత్రం కుదరదండి. అంటే చెప్తున్నా, తగ్గొచ్చు పెరగవచ్చు, మళ్ళీ ఏమైనా కొత్త అప్డేట్స్ రావచ్చు. అవన్నీ మీకు తెలియాలి కదా. అవన్నీ అప్ టు డేట్ ఇప్పుడనే నేను చెప్తానండి. ఒక 1 ఇయర్ వరకు లేకుంటే 6 మంత్స్ వరకు నేను సపోర్ట్ చేస్తాను. తర్వాత మీరు కొన్ని రోజుల తర్వాత మీకు ఎస్సీఓ అప్డేట్స్ అనేది తెలియకుండా స్టాండర్డ్గా ఇదే షీట్ యూజ్ చేసుకుంటే మీరు ఎస్సీఓ చేస్తారనుకోండి, రిజల్ట్స్ రావు మీకు. సో ఎస్సీఓ ఎక్కడ నుండి మనకు అప్డేట్స్ వస్తున్నాయి అనేది కూడా తెలియాలి. ఓకే. సో అప్డేట్స్ అనేది మీరు ఒకసారి చూసుకోండి. సో ఫస్ట్ మన అప్డేట్ ఏంటంటే ఎస్ఎస్ఎల్ అంటే సాకెట్ సెక్యూర్ లేయర్ అండి. ఎస్ఎస్ఎల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే కొన్ని వెబ్సైట్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు అప్పుడప్పుడు కీవర్డ్స్తో ఓపెన్ చేసినప్పుడు, కీవర్డ్స్ రీసెర్చ్ చేసి ఓపెన్ చేసినప్పుడు అన్ని వెబ్సైట్లకు ఉంటాయి, వెబ్సైట్ సంబంధించినవి. సో ఈ బిజినెస్ కాదు, ఎందుకంటే వెబ్సైట్ డిజైనింగ్ ఏజెన్సీ వాళ్ళకి కంపల్సరీ ఎస్ఎస్ఎల్ అనేది ఉంటుంది. లేని వెబ్సైట్లు ఏమైనా ఉంటే చూద్దాం ఒకసారి మనం. లేని వెబ్సైట్స్ అని లేవండి, నా క్లయింట్స్ అందరికి ఎస్ఎస్ఎల్ కూడా ఉంటుంది. ఏదన్నా లక్కీగా దొరికే ఛాన్స్ ఉంటే దొరకచ్చు. ఏం లేదండి, ఈ సెట్టింగ్ తీసేస్తేనే మీకు అర్థమైపోతుంది. సర్లేండి, మరి చూద్దాం. నేను లేని లేవు బేసిక్గా మన అందరూ ఇది అప్డేట్ చేసుకుంటారండి. ఇది ఉందనుకోండి, ఈ వెబ్సైట్ ఉంది, దీనిలో మనం ఎస్ఎస్ఎల్ అనేది ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి సింబల్ ఉంటుందండి. ఇక్కడ కనెక్షన్ ఈజ్ సెక్యూర్ అంటే మన వెబ్సైట్ అనేది సెక్యూర్, దీన్ని మనం ఎస్ఎస్ఎల్ అంటాం అన్నట్టు. కొంతమందికి ఏంటంటే లాక్ సింబల్ ఉండదు, ఇక్కడ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ అని ఉంది చూసారా. ఈ కనెక్షన్ అనేది లాక్ సింబల్ ఉంటే దీన్ని మనం ఎస్ఎస్ఎల్ అంటాం. ఒకవేళ లాక్ సింబల్ లేకపోతే ఇక్కడ మనకి ఏంటంటే ఎర్రర్ వస్తుందండి. ఇక్కడ సరే, మీకు ఒకవేళ హెచ్టిటిపి ఎస్ అని ఉందనుకోండి సెక్యూర్ అన్నట్టు, ఎస్ లేదనుకోండి ఇది సెక్యూర్ కాదు. ఇది ఇక్కడ వచ్చింది కదండి, చూసారా, నాట్ సెక్యూర్ అని వచ్చింది. అంటే నేను చేంజ్ చేశాను మీకు అర్థం అవ్వాలని. బేసిక్ ఏంటంటే చూడండి, యువర్ కనెక్షన్ ఈజ్ టు దిస్ సైట్ ఈజ్ నాట్ సెక్యూర్. ఇది ఎర్రర్. ఇంతకుముందు మనకి ఎర్రర్ వచ్చిందా, బాగాలేదు కదా. సో నేను మళ్ళీ చేంజ్ చేయాలండి. సారీ, చూడండి ఇప్పుడు ఇది సెక్యూర్ ఇది. ఓకేనా. అంటే మనకి హెచ్టిటిపి ఎస్ అనేది ఎస్ ఉంటే సెక్యూర్ అండి, లేకపోతే నాట్ సెక్యూర్. అంటే మనం ప్రతి వెబ్సైట్ మనకు వచ్చిన క్లయింట్ వెబ్సైట్లో ఇది ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి, అంతే సింపుల్. ఇన్ కేస్ లేదనుకోండి ఏం చేస్తారు, మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మనం డెవలపర్కి చెప్పాలి. ఓకే. ఏమని చెప్పాలి, ఈ వెబ్సైట్ అనేది సెక్యూర్గా లేదు, దీనికి ఈ సర్టిఫికేషన్ ఎస్ఎస్ఎల్ అనేది యాడ్ చేయండి అని చెప్పాలి. ఓకేనా. ఇది యాడ్ చేయమని చెప్తే అయిపోతుంది. ఇన్ కేసు ఉన్నదనుకోండి హ్యాపీ, లేకపోతే అంతే, ఇంకా యాడ్ చేయమని చెప్పాలి అంతే. మీరు చేయాల్సింది ఏం లేదు, ఇంకా ఒకటి అయిపోయిందండి, సింపుల్. ఓకేనా. ఇంకోటి ఏంటంటే దీనిలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగవచ్చు. ఎందుకు ఎస్ఎస్ఎల్ అని చెప్పి కొంతమంది క్లయింట్స్ అడగవచ్చు మిమ్మల్ని, ఎస్ఎస్ఎల్ ఎందుకు మరి, దాని పర్పస్ ఏంటిది అంటే మీరు ఏమని చెప్తారు, ఎస్సీఓలో ఎస్ఎస్ఎల్ అనేది కంపల్సరీ, లేకపోతే ఆప్టిమైజ్ అవ్వదని చెప్పొద్దండి, తప్పు అయిపోతుంది. ఏమని చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి ఏం కనిపిస్తుంది అంటే, యాక్చువల్లీ మనకి ఇది ఇలా కనిపిస్తుంది కానీ వెబ్సైట్
ఎస్ లేకపోతే ఏమని కనిపిస్తదంటే, ఈ వెబ్‌సైట్ కనిపియదండి. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఇక్కడ సెక్యూర్ అని గాదు. ఈ వెబ్‌సైటే కనిపియదు వాళ్ళకి. ఏమని కనిపిస్తదంటే, మీరు ఓపెన్ చేసిన లింక్ అనేది సెక్యూర్‌గా లేదు. మీ వెబ్‌సైట్ ఓపెన్ చేయమంటారా అని చెప్పి అడుగుతది. ఎవరైనా కస్టమరు మన వెబ్‌సైట్‌కి ల్యాండ్ అయిన తర్వాత, ఈ వెబ్‌సైట్ సెక్యూర్‌గా లేదు. మీరు ప్రొసీడ్ అవ్వాలనుకుంటారంటే మీరు లోపలికెళ్తారండి? ఆ వెబ్‌సైట్ లోపలికెళ్తారా? ఒక లింక్ వస్తది. అది క్లిక్ చేసి లోపలికెళ్తారు. అట్లా ఎళ్తారండి ఎవరైనా? మీరు ఒక వెబ్‌సైట్ ఒక కీవర్డ్‌తోని ఒక వెబ్‌సైట్‌లో ల్యాండ్ అయ్యారనుకోండి. వెబ్‌సైట్ ల్యాండ్ అయ్యారంటే హోమ్ పేజ్‌లో ల్యాండ్ అయినప్పుడు వెబ్‌సైట్ ఈస్ నాట్ సెక్యూర్. మీరు ఎనీ టైమ్ అంటే మీకేదైనా ప్రాబ్లమ్ అయినా ఎళ్ళొచ్చు. ఈ లింక్‌తోనైతే ఎళ్ళొచ్చు. వెళ్ళండి అని చెప్పి ఒక ఎర్రర్ వచ్చిందనుకో మీరు వెబ్‌సైట్ లోపలికెళ్తారా? ఎళ్ళరు. మీకు నాకు తెలిసి కొన్ని కేసెస్‌లో ఇట్లాంటి మీరు ఫేస్ చేసే ఉంటారు. ఫేక్ వెబ్‌సైట్స్‌కి ఎస్ఎస్ఎల్ అనేది ఉండదు. అంటే ఫేక్ వెబ్‌సైట్స్ కూడా పెట్టుకుంటారండి. అంటే మన దాంట్లో సాఫ్ట్‌వేర్స్ ఉంటే ప్రాబ్లమ్ లేదండి. ఇప్పుడు మన దాంట్లో నా దాంట్లో ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది. మ్యాక్ అని ఒక సాఫ్ట్‌వేర్ ఒకటుంది. కొన్ని కొన్ని ఉంటాయి. దాని పేరు ఏం పేరు ఉంటాయి. నాకు పేర్లు కూడా తెలవదు. ఎందుకంటే మన దాంట్లో సబ్జెక్ట్ అంతా క్విక్ విల్ అని ఒకటి పెట్టుకున్నాను నేను. సో, నాకది చూపిచ్చింది. ఈ క్విక్ విల్ అనేది లేకపోయినా గాని చూపియాలండి వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు. ఇది ఉంది కాబట్టి నాకేదో చూపిస్తది ఎర్రర్ వస్తదని చెప్పి. అది లేకున్నా గాని నాకు ఎర్రర్ చూపిస్తది. ఎందుకంటే ఇక్కడ ఎస్ఎస్ఎల్ లేనప్పుడు. సో, సింపుల్ అండ్ ఏంటంటే మన వెబ్‌సైట్‌ని ఏమైనా మాల్‌వేర్స్ అటాక్ చేసినప్పుడు దాని నుండి సేఫ్‌గా ఉండాలి. ఎగ్జాంపుల్ నా దాంట్లో పేమెంట్ గేట్‌వేస్ ఉన్నాయనుకోండి. నా దాంట్లో పేమెంట్ గేట్‌వే ఉంది. లేకుంటే కామర్స్ వెబ్‌సైట్‌లో పేమెంట్ గేట్‌వే ఉంది. ఒకవేళ ఎస్ఎస్ఎల్ లేకపోతే ఏమైతదంటే ఆ పేమెంట్ గేట్‌వేని వేరే వాళ్ళు హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే అక్కడ పేమెంట్ గేట్‌వే రన్ అయితది. బట్ వేరే వాళ్ళ అకౌంట్‌లో డబ్బులు పడతాయన్నట్టు. క్రెడిట్ అయిపోతాయి. సో, అలాంటి మాల్‌వేర్ అటాక్స్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎస్ఎస్ఎల్ అనేది. ఆ చిన్న వెబ్‌సైట్ గానియండి, పెద్ద వెబ్‌సైట్ గానియండి. ఎగ్జాంపుల్ ఇదే వెబ్‌సైట్ ఉంది. దీనిలో ఒకవేళ ఎస్ఎస్ఎల్ యాక్టివేట్ లేకపోతే ఏం జరిగే ఛాన్స్ ఉంటదంటే, ఈ కాంటాక్ట్ అస్ పేజ్‌లో ఫార్మ్ ఫిల్ చేశారనుకోండి ఇక్కడ. ఈ ఫార్మ్‌లో డీటెయిల్స్ ఎవరికి రావాలి? ఈ ఒకవేళ కస్టమర్ వచ్చి లీడ్ ఫార్మ్ ఫిల్ చేశారనుకోండి. క్లయింట్ వచ్చి. ఇక్కడ సెండ్ అని కొడితే నాకు ఈమెయిల్ రావాలి. నా పర్సనల్ ఈమెయిల్‌కి ఈమెయిల్ ఐడీ రావాలి. వాళ్ళేం జేస్తారు, ఈ ఫార్మ్ ఫిల్ చేస్తే వాళ్ళకి లీడ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకో అది నాకు గుర్తుపట్టలేను. ఎందుకంటే నేను టెస్ట్ చేయను గదా! డైలీ టెస్ట్ చేయను గదా! సో, ఇలాంటి ఈ ఫంక్షనాలిటీస్ అయినా, ఆపరేషన్స్ అయినా డిస్టర్బ్ అయితాయన్నట్టు చాలా వరకు. కొన్ని కొన్ని పేజెస్ ఓపెన్ అయితాయి. కొన్ని కొన్ని పేజెస్ ఓపెన్ అవ్వవు. అది అంతా డిఫరెంట్ వరల్డ్ అండి అదంతా. సో, సింపుల్ ఏందంటే మీరు క్లయింట్‌కి ఎస్ఎస్ఎల్ అనేది రికమెండ్ జేయాలి. లేకపోతే అప్డేట్ జేయాలి. ఇన్ కేస్ లేకపోతే ఎస్ఈఓ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడతాయంటే అసలు వెబ్‌సైటే డిస్‌ప్లే గాదు. ఈ కీవర్డ్స్ ఎక్కడ ఆప్టిమైజ్ అయితాయి? అవ్వవు గదా! సో, కంపల్సరీ ఎస్ఎస్ఎల్ అనేది అప్డేట్ అవ్వాలి. రైట్. డన్ అండి. అర్థమైతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. రైట్. ఓకే. ఇది ఏ వెబ్‌సైట్ అయినా సింగిల్ పేజ్ వెబ్‌సైట్ గానియండి, 100 పేజెస్ అయినా, 200 పేజెస్ అయినా మీరు ఒకసారి నోటీస్ చేయండి. మీరు ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత ఏదైనా కీవర్డ్స్‌తోని ర్యాండమ్‌గా వెబ్‌సైట్ చెక్ చేయండి. అన్నిటికి ఎస్ఎస్ఎల్ ఉందో లేదో చూడండి. ఇంకోటేందంటే ఎస్ఎస్ఎల్ కాస్ట్ అనేది డొమైన్ కాస్ట్ కంటే చాలా ఎక్కువ. తెలుసా అండి మీకు? ఎస్ఎస్ఎల్ కాస్ట్ ఎంతుంటదంటే 4,500 ప్లస్ ఉంటదండి. 4,500 ప్లస్ ఉంటది. దీనిలో గోడాడీలో దాంట్లో మనం తీసుకుంటాం ఎస్ఎస్ఎల్ అనేది. సెక్యూరిటీ దాంట్లో ఉంటది. మనం డొమైన్ తీసుకున్నప్పుడే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలండి. చూడండి ఎంత కాస్ట్ ఉందో. పర్ మంత్‌కి 319 ఉంది బేసికే. మనం కంప్లీట్ డొమైన్ కొంటే ఎంత ఉంటదో తెలుసా మేడం? మీకు ఐడియా ఉందా ఎవరికైనా? డొమైన్ ఐడియా ఉందండి? డొమైన్ కొంటే ఎంత ఉంటదంటే డొమైన్ అంటే ఐడియా ఉందా మీకు? వాట్ ఈస్ డొమైన్? ఏంటి మేడం? డొమైన్ అంటే అది కదండి. సో, ఇది కూడా మీకు రైట్. ఇక్కడ ఇది బేసిక్స్‌లో చెప్పాలి. యాక్చువల్ డొమైన్ అంటే ఏంటి? హోస్టింగ్ అంటే ఏంటి? ఇవి చెప్పాలి. డొమైన్ అంటే ఏం లేదండి. ఈ వెబ్‌సైట్ నేమ్ ఉంటది కదా! అడ్రెస్ ఉంటది కదా! దీన్ని మనం డొమైన్ అంటాం. డొమైన్ నేమ్ అంటాం. ఓకే. డొమైన్ అంటే మనము ఈ జాబ్‌లో అంటాం కదా! మీరు డొమైన్ స్విచ్ అయ్యారంటే ఆ డొమైన్ కాదండి. డొమైన్ నేమ్ అంటే వెబ్ అడ్రెస్. వెబ్ అడ్రెస్‌ను వెబ్‌సైట్ అని కూడా అంటాం. వెబ్‌సైట్ నేమ్ అని కూడా అంటాం. ఓకేనా? దీన్ని మనం ఎక్కడంటే గోడాడీ,
హోస్టింగ్ రాజా, హోస్టింజర్స్ ఇట్లా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ ఉంటాయి. దీంట్లో మనం డొమైన్ అని పర్చేజ్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదండీ. ఎవరు మళ్ళీ జాయిన్ అయ్యారు? హాయ్ సార్. గుడ్ మార్నింగ్. సో, ఈ లాంగ్ వీకెండ్ తీసుకున్నారు మా వాళ్ళు. యెస్ సార్. క్లాసెస్ అన్నీ మళ్ళీ యాజ్ యూజువల్‌గా రన్ అయితున్నాయి సార్. నో ప్రాబ్లమ్. యాహ్! యెస్ అండి. తను జాయిన్ అయ్యారు. ఇబ్బంది ఉంటే చెప్పండి మేడం మీరు. డైరెక్ట్ అంటే మీకొకరికి ఇబ్బంది అయినా గాని క్లాసెస్ మనము హోల్డ్ చేద్దాం. 1, 2 డేస్ అయినా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మీరు డిఫరెంట్ సిట్యుయేషన్‌లో ఇట్లా అటెండ్ అవ్వడం అనేది మాకు కూడా ఇష్టం లేదు. చెప్పండి ఒకవేళ మీకు కంఫర్ట్ జోన్‌లో లేకపోతే చెప్పండి. నేను ఓకే. ఓకే. థాంక్ యూ. ఓకే. ఓకే సార్. డన్. ఈ ప్రాజెక్ట్స్ అనేవి హోల్డ్ చేశారంట కదా! అది మనం మళ్ళీ డిస్కస్ చేద్దామండి. ఓకే. అవన్నీ చేయొచ్చుదండి. అవన్నీ చేయొచ్చు మనం. సిలబస్ హ్మ్. అప్పటిలోపు సిలబస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. యెస్ సార్. అంటే ఎలా సార్? అర్థం కాలేదు సార్ అది. ఇచ్చానండి. నేను కవిత గారి నంబర్ ఇచ్చాను నేను. హ్మ్. మా మా ఆఫీస్‌లో తను వర్క్ చేస్తారు. సో, అందుకే ఆమె డైలీ క్లాసెస్ కూడా అటెండ్ అవుతుంది. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, జ్యోతి గారు కనెక్ట్ అవుతున్నారు. మాట్లాడుతున్నారు తనతోని. డైలీ కనెక్ట్ అవుతున్నారు. నేను రికార్డెడ్ వీడియోస్ ఇస్తున్నాను. ప్లస్ డౌట్స్ అయితే ఏం లేవండి. అంటే క్లియర్‌గానే ఉన్నారు వాళ్ళు. డౌట్స్ ఏమి లేవు. ఉంటే కవిత రెస్పాండ్ అవుతున్నారు. ఏమన్నా క్లాసెస్ డిలే అయినా, లేకపోతే ఏమన్నా యాక్సెస్‌లు ఏమన్నా ఇవ్వాలనుకున్నా, తను కాంటాక్ట్ అవుతున్నారు జ్యోతి గారు డైరెక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉన్నారండి. మెంటర్స్ ఉన్నారు. ఓకే. లేదండి. సేమ్ లొకేషన్ మీద క్రియేట్ చేయలేమండి. లొకేషన్ మీద డిఫరెంట్ బిజినెస్ నేమ్‌తోని అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందనుకోండి. కమర్షియల్ బిల్డింగ్ ఉందనుకోండి. దాంట్లో మనకేందంటే ఫ్లోర్‌కి అడ్రెస్ డిఫరెంట్ అయితది గదా! అప్పుడు లొకేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. అంతే. అవును. అప్పుడు లొకేషన్ గూడా డిఫరెంట్ అయితది గదండీ. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లొకేషన్ డిఫరెంట్ అయితది గదా! పాయింట్ ఒకటే ఉండొచ్చు. లొకేషన్స్ డిఫరెంట్ ఉంటాయి గదా! హ్మ్. ఓకే. అంటే అది యాక్చువల్లీ ఏందంటే అది క్వెషన్ వీళ్ళకి అది ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు గదా సార్. వీళ్ళు ఓన్లీ సింగిల్ లొకేషన్ మీదనే వర్క్ చేసేవారు గాబట్టి సో, అట్లా. నో ప్రాబ్లమ్ సార్. ఇంకొకటి ఇది లొకేషన్ రిమూవ్ అనేది మనం యాక్సెస్ లేకుండా చేయలేము సార్. సో, ఇంకోటేంటంటే దీంట్లో ఎలా ఉంటదంటే సార్ జీఎంబీలో కంప్లీట్‌గా గూగుల్ సపోర్ట్ వాళ్ళతోని మనం కొన్ని సార్లు వర్క్ జేయాల్సుంటది. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నా దగ్గరుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు లొకేషన్ అనేది కొన్ని సార్లు గౌతమ్ గారు క్రియేట్ జేసినప్పుడు సస్పెండ్ అయింది.
సస్పెండ్ అయినప్పుడు మన బిజినెస్ అనేది ఆగిపోతది. ఆగిపోయినప్పుడు ఏందంటే మనము డైరెక్ట్‌గా మన సైడ్ నుండి కస్టమర్ సపోర్ట్‌కి ఈమెయిల్స్ చేయడము, వాళ్ళు మళ్ళీ ఈమెయిల్ చేయడం. ఈమెయిల్ కమ్యూనికేషన్ గాకుండా మనం డైరెక్ట్ కాల్ కమ్యూనికేషన్ పెట్టుకున్నామన్నట్టు. అక్కడ వాళ్ళ టీమ్‌లో వర్క్ చేసే వాళ్ళు ఒక నంబర్ తీసుకున్నాం మనం. ఇప్పుడు కాదు లాస్ట్ 4, 5 ఇయర్స్ నుండి అదే చేస్తున్నాం అన్నట్టు. ఇన్ కేస్ మనకేదైనా ప్రాబ్లమ్ అనేది అక్కడ అంటే సొల్యూషన్ లేకపోతే మనం డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసేసుకొని చేసుకోవచ్చు. దట్ టూ మీ విజయవాడ పర్సనే ఉన్నాడు. మనకు తెలిసిన పర్సన్. కంప్లీట్‌గా మనకి మీ గూగుల్ రిలేటెడ్‌గా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా ఇమ్మీడియేట్‌గా మనకు 1 వీక్‌లో సొల్యూషన్ వస్తదండి. నో వరీస్ దాని గురించి. ఎందుకంటే ఇప్పుడు నేను నేను కూడా దీంట్లో మనము 200%, 300% మనం దీంట్లో పెట్టలేము. ఎందుకంటే ఇప్పుడు ఒక లొకేషన్ సస్పెండ్ అయిందనుకోండి, ఈవెన్ నాకు కూడా తెలియదండి. 8 ఇయర్స్ అయితుంది నేను జాబ్ చేస్తున్నా దీని మీద. దానికి సొల్యూషన్ నా దగ్గర ఉండదు. ఎందుకంటే గూగుల్ వాళ్ళకి బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తదండి. హ్మ్. అప్‌డేట్స్ వస్తున్నాయి. చాలా అల్గారిథమ్ కూడా అప్‌డేట్ అయింది. ఇంకోటేంటంటే సార్ మీకు దీంట్లో గూగుల్ మై బిజినెస్‌లో ఎలా ఉంటదంటే, ఒక పర్సన్ వచ్చి మన ఆఫీస్‌ని వెరిఫై చేసుకుంటారండి. ఆ వెరిఫై చేసుకునే పర్సన్ గూడా ఎవరు పంపించాలి ఏందనేది గూడా మనకు తెలిసిన వాళ్ళున్నారన్నట్టు. సో, అవన్నీ మనము ఇన్ కేస్ ఒకవేళ ఆఫీస్ లొకేషన్ లేదక్కడ, ఏం లేకున్నా మనము దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. ఆ వెరిఫికేషనే చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏందంటే మనకు ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఒక పర్సన్ తెలుసనుకోండి. ఎంత ఈజీగా అయిపోతది సైన్ అనేది ఏదైనా. సో, ఈ గూగుల్‌లో గూడా అంతే అండి. గూగుల్‌లో మనకు బ్యాక్ ఎండ్ నుండి కొంతమంది తెలిసిన వాళ్ళున్నారు. సో, వాళ్ళ సపోర్ట్‌తోని ఈజీగా అయిపోతది. వాళ్ళు కంప్లీట్‌గా గూగుల్ మీదనే వర్క్ చేస్తారు. గూగుల్ మై బిజినెస్ లొకేషన్ మీదనే వర్క్ చేసేవాళ్ళు. సో, ఈజీగా అయిపోతది. దాని గురించి ఏం లేదు. చార్జెస్ కూడా వెరీ మినిమల్‌గా ఉంటాయండి. ఇప్పుడు ఒకవేళ లొకేషన్ సస్పెండ్ అయిందనుకోండి 3000 తీసుకుంటారు అంతే. మనం 10,000 తీసుకుంటామండి. సో, అట్లా దాని గురించి ఏం వరీ లేదు. మీకేమైనా క్వెషన్స్ ఉంటే నన్ను అడగండి. వీళ్ళ ఆప్టిమైజేషన్ అయితే పర్ఫెక్ట్ అండి. ఇట్లాంటి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి కదా! మీరిప్పుడు అడిగినట్టు పర్మనెంట్‌గా హ్మ్. యాహ్! నో ప్రాబ్లమ్. నాకు మెసేజ్ చేసినా నేను రెస్పాండ్ అయితాను సార్. కొన్ని సార్లు కొద్దిగా హెల్త్ బాలేకుండా ఉండే తప్ప ఓకే సార్. డన్. ఓకే సార్. థాంక్ యూ. షూర్ సార్. నేను కనెక్ట్ అయితాను సార్ మిమ్మల్ని. డన్ సార్. డన్. ఆల్రైట్ సార్. ఆల్రైట్. థాంక్ యూ. సో, మనం ఎక్కడ ఉన్నామండి? వెబ్‌సైట్స్ డొమైన్ అంటే డొమైన్ అంటే ఏంటి మేడం? డొమైన్ నేమ్ అందాం దీన్ని మనం. ఓకేనా? డొమైన్ అంటే మీరన్నట్టు ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ బిజినెసెస్ అయినా ఇప్పుడు వేరే డొమైన్స్‌లో ఉన్నాయంటారు కదా! లైక్ ఇప్పుడు ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనేది ఒక డొమైన్. రెస్టారెంట్స్ అనేది ఒక డొమైన్. అలా గాకుండా ఇక్కడ ఎస్‌సిఓలో డొమైన్ అంటే వెబ్‌సైట్ అడ్రెస్ అన్నట్టు. ఓకేనా? దీన్ని మనం డొమైన్ నేమ్ అంటాం. ఓకే. వెబ్ అడ్రెస్ అని అనొచ్చు. డొమైన్ నేమ్ అని అనొచ్చు. ఓకే. దీన్ని మనం ఎక్కడ తీసుకోవాలంటే బుక్ చేసుకోవాలనుకుంటే కొన్ని కొన్ని థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ ఉంటాయి. గోడాడీ లాంటివి. ఓకే. హోస్టింజర్స్ ఇది కూడా మీకు అడుగుతారండి. డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మనం డొమైన్ బుక్ చేసుకోవాలంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ నేమ్స్ అని అడుగుతారండి. ఎగ్జాంపుల్స్ ఏంటని అడుగుతారు. దీంట్లో బేసిక్ టాప్ ఎండ్‌లో ఉండేది ఏంటంటే గోడాడీ. ఎందుకు గోడాడీ ఎందుకు నేను రికమెండ్ చేస్తానంటే దీంట్లో కస్టమర్ సపోర్ట్ అనేది కంప్లీట్‌గా తెలుగులో ఉంటదండి. ఇంకోటేందంటే మనకు 24 అవర్స్‌లో ఏదన్నా మనకు డొమైన్ ఉందనుకోండి. మనం బుక్ చేసిన తర్వాత కూడా రిఫ్లెక్ట్ అవ్వలేదనుకోండి మనకు. లేకపోతే సర్వర్ సైడ్ నుండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, మనకు 24 అవర్స్‌లో ఈ ప్రాబ్లమ్ అనేది సొల్యూషన్ అనేది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. ఏ దాంట్లో దొరకదు. నా లాస్ట్ 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో ఒక 1000, 2000 వెబ్‌సైట్స్ నేను చేశాను కాబట్టి నాకు తెలుసండి. ఇక్కడ మాత్రమే సొల్యూషన్ ఉంటది. మీకు ఇన్ కేస్ ఒకవేళ మీ క్లయింట్స్‌కి డొమైన్స్ బుక్ చేసుకోవాలనుకుంటే గోడాడీ మాత్రమే రికమెండ్ చేయండి. ఓకే. దీని మీద జీరో నాలెడ్జ్ ఉన్నా గానీ వీళ్ళే మనకు గైడ్ చేస్తారండి. ఇలా సపోర్ట్ ఏందంటే 24/7 సపోర్ట్ ఉంటది. ఇక్కడ ఉంటదండి. వీళ్ళు మనకి ఏం ఐడియా లేకున్నా చూసారా ఇక్కడ డొమైన్ నేమ్. ఒకవేళ మనకి ఏదైనా బిజినెస్ మీద డొమైన్ నేమ్ కావాలనుకుంటే సపోజ్ ఇప్పుడు అంబులెన్స్ సర్వీసెస్ అనుకోండి. నాకు ఇది వెబ్‌సైట్ నేమ్ పెట్టుకుందాం అనుకుంటున్నా. నేను డొమైన్ సెర్చ్ చేశాను. సెర్చ్ డొమైన్స్ అని ఉంది. చూసారా ఇది. ఇది అవైలబుల్ ఉంది. దీన్ని ఒకవేళ ఇక్కడ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ డొమైన్స్ బుక్ చేసుకోవచ్చు. ఎస్ఎస్ఎల్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చండి. ఇది ఓన్లీ నేమే. ఇక్కడ ఉంది కదా!
వెబ్ అడ్రెస్సే మనం బుక్ చేసుకున్నాం. దీని పక్కనున్న ఎస్ఎస్ఎల్ గూడా మనం ఇక్కడ బ్లాక్ జేసుకోవచ్చు. అదంతా వెబ్ డెవలపర్ చూసుకుంటారండి. మనకు బేసిక్ ఐడియా ఉంటే సరిపోతది. ఓకేనా? డొమైన్ అంటే ఏంటి? ఎస్ఎస్ఎల్ అంటే ఏంటి? హోస్టింగ్ అంటే ఏంటి అనేది ఐడియా ఉంటే సరిపోతదండి. ఓకే. అర్థమైందండి? ఒకసారి అర్థమైతే హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. డన్. ఎలా తీసుకుంటా అండి? అహా! లేదు లేదు. మేడం అడిగిన క్వెషన్ అలా కాదండి. ఇప్పుడు ఇలా నేమ్ ఉంది గదా! దాన్ని తీసుకుంటే అయిపోతది గదా! అన్నారు. ఎలా తీసుకుంటారండి దాన్ని? ఇప్పుడు ఒక నేమ్ ఉందనుకోండి. ఇప్పుడు ఒక ఇది ఉందనుకోండి. ఏదో ఒకటి ఉంది నేమ్ సంథింగ్ ఇది బిజినెస్ నేను డొమైన్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నా. డైరెక్ట్ తీసుకుంటే అయిపోతది అన్నారు గదా! మేక్ ఇట్ యువర్స్ అన్నారు. అంటే మనం తీసుకోవడం నథింగ్ బట్ కొనడం అండి ఇంకా. కొనడం అంతే. కొన్ని బ్లాక్ జేసుకోవడం అంతే. ఇంకోటేందంటే జ్యోతి గారు అడిగిన డౌట్ ఏందంటే, ఒక డొమైన్ ఇప్పుడు సపోజ్ ఈ డొమైన్ మీరు బుక్ జేసుకున్నారనుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డొమైన్ మీకు దొరకదు. ఇంకా వేరే ఎక్కడ దొరకదు. డాట్ కామ్ మీద దొరకదు. వీలైతే మీకు డాట్ ఇన్ మీద దొరకవచ్చు. ఒకవేళ డాట్ ఇన్ కూడా ఎవరైనా తీసుకున్నారనుకోండి, డాట్ ఓఆర్జీ మీద ఇట్లా ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయన్నట్టు. డాట్ బిజ్ మీద. అంటే సేమ్ అడ్రస్‌తోని సేమ్ డొమైన్ అడ్రెస్ అనేది సేమ్ ఉండదండి. అందరికి అంటే ఇప్పుడు మీరు డాట్ కామ్ బుక్ చేసుకున్నారు. ఈ డొమైన్ నేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా బుక్ చేసుకున్నారు. విజయ్ కూడా ఇది బుక్ చేసుకుందాం అనుకుంటే ఏమనొస్తదంటే ఆల్రెడీ బుకింగ్ సపోజ్ మా వెబింగ్ ప్రో చూసుకుందామండి. ఈ డొమైన్ ఒకవేళ మీరు బుక్ చేసుకుందాం అనుకున్నారు. కంటిన్యూ కొట్టాను. ఆగండి ఒక్క నిమిషం. కార్ట్‌కి యాడ్ అయింది. తీసేసి మీరు కొద్దిగా అప్డేట్ అవ్వండి మేడం. మీకేం తెలియదని అనుకోవద్దండి. అన్నీ తెలుసు మీకు. గోడాడీ జీఎంబీ విషయంలో చెప్తున్నా నేను. వేరే కాదండి. కొన్ని మిత్స్ ఉంటాయండి మీకు. కొన్ని డౌట్స్ ఉంటే ఏంటంటే సింపుల్‌గా మీరు గూగుల్ చేయొచ్చండి. దాంట్లో నేను కాంటాక్ట్ అయ్యేంత వరకు కూడా చూడాల్సిన అవసరం లేదండి. మీకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ అడగొచ్చండి మీరింకా. సింపుల్ ఇప్పుడు మల్టిపుల్ లొకేషన్స్ మీద మీరు జీఎంబీ క్రియేట్ చేయొచ్చా లేదా అని ఫస్ట్ రీసెర్చ్ చేయొచ్చండి. చేసేసి దాని మీద మీరు డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చండి. మీకు ఎప్పుడైనా గానీ రీసెంట్‌గా ఒక పర్సన్ ఒక ఏజెన్సీలో చెప్తాను ఇది స్కిప్ అయితే చేయనండి. చెప్తానిది. సరే. మనం డిస్కస్ చేసిన తర్వాత మాట్లాడదాం. దీని మీద నేను డొమైన్ ఆల్రెడీ బుక్ అయింది మేడం. నేను మళ్ళీ తీసుకోవాలనుకుంటే ఒకవేళ నాకు రిక్వెస్ట్ పెట్టొచ్చు. నేను ఒకవేళ డొమైన్ అమ్మితే ఇంతకు అమ్మొచ్చు అని చెప్పి మార్కెట్ వాల్యూ ఇంత ఉందని చెప్పి వస్తదన్నట్టు. డాట్ ఇన్ మీద ఉంది. ఈ డాట్ ఇన్ మీద తీసుకోవచ్చు. కానీ డాట్ కామ్ మీద తీసుకోలేము. ఎందుకంటే డొమైన్ ఆల్రెడీ టేకెన్ అని వస్తది. మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా! అంటే ఒక డొమైన్ అనేది ఆల్రెడీ బుక్ అయ్యి ఉంటే దాని మీద మనం తీసుకోలేము. వేరే డొమైన్ మనం బుక్ చేసుకోవచ్చు. ఓకే. దీని మీద చాలా ఉంటాయండి. దీని మీద డొమైన్ అఫిలియేట్ అని కూడా ఉంటది. ఒకవేళ ఈ డొమైన్ మనం తీసేసుకొని అమ్ముకోవచ్చు. ఇది మినిమమ్ అన్నట్టు. మనం 5,000 గా 10,000, 20,000 కూడా అమ్ముకోవచ్చు. రూ. 1 కూడా అమ్ముకోవచ్చు అన్నట్టు. సో, అట్లా ఉంటది. ఒక డొమైన్ తీసుకుంటే నెక్స్ట్ వేరే వాళ్ళు తీసుకోనీకి ఛాన్స్ ఉండదండి. అది సింపుల్‌గా గుర్తుపెట్టుకొని దాని మీద ఇన్ డెప్త్‌గా మనకు అవసరం లేదు. ఓకే. డన్. మనం ఏదో మాట్లాడుతున్నామంటే రైట్. ఏమైందంటే రీసెంట్‌గా ఒక పర్సన్ మన కంపెనీ నుండి ఒక కంపెనీలో జాయిన్ అయ్యారండి. దాని పేరు తరుణ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే వెరీ రీసెంట్ మన స్టూడెంట్ ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు. ఇతను తరుణ్ అని ఒక మంచి యాక్టివ్ పర్సన్ జాయిన్ అయ్యాడు. అతను ఏంటంటే అక్కడ ఒక టీమ్ లీడర్ ఉంటారు డీఎంకి. ఏ టాస్క్ ఇచ్చినా నాకే ఫోన్ చేసి అడుగుతున్నాడు. ఏం రీసెర్చ్ ఏం చేయడండి దానికి. రీసెర్చ్ ఏం చేయడు, ఏం చేయడు. జస్ట్ సపోజ్ ఇప్పుడు నేను టీమ్ లీడర్ అనుకోండి వాళ్ళ కంపెనీలో. జీఎంబీ మీద ఇట్లా చేయొచ్చా అని చెప్పంటే ఏం రీసెర్చ్ ఏమి ఉండదండి. డైరెక్ట్ ఆయన కాల్ పెట్టేయంగానే నాకు కాల్ చేసి నన్ను అడగడం స్టార్ట్ చేసిండు. ఈ మహానుభావుడు ఉంటాడండి. ఇట్లా మీరు చేయకండి అని చెప్తున్నా. చూడండి సరిగ్గా. ఈయన ఏ ప్రాబ్లమ్ అయినా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ వీడియో దీంట్లో కనబడతలే అని చెప్పి నన్ను అడిగాను.
అరే నాయన అట్లా కాదురా నాయన, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏం రీసెర్చ్ ఉండదండి. మీరు ఎప్పుడైనా గానీ మీ క్లయింట్ క్వెషన్ అడిగినా, లేకపోతే ఆర్‌కే గారు క్వెషన్ అడిగినా, లేకపోతే మీకేమైనా డౌట్స్ వచ్చినా గానీ ఫస్ట్ ఒకసారి రీసెర్చ్ చేయండి. మీకు చాలా మీడియమ్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఉంది, చాట్‌జీపీటీ ఉంది, గూగుల్ ఉంది. అక్కడ మీకు ఆన్సర్ దొరకలేదనుకోండి, ఈవెన్ ఆన్సర్ దొరికినా గానీ నాకన్నా డిఫరెంట్ ఆన్సర్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తే నాకు కాల్ చేసి అడగండి. మీరు ఎలాంటి రీసెర్చ్ చేయకుండా దయచేసి మీకు చెప్పిన సబ్జెక్ట్‌ని, నేను మీకు మెంటర్ అని చెప్పి నన్ను ప్రతి క్వెషన్ నన్ను అడగకండి ప్లీజ్. ఎందుకంటే మీకు చెప్పేటప్పుడైనా మీకు అర్థం కావాలంటే మీరు దాని మీద మీకు ఐడియా ఉండాలి కదండీ. సో, మీరు ఆర్‌కే గారు మీకేమైనా చెప్పినప్పుడు, లేకపోతే మీ క్లయింట్ ఏమన్నా మీకేమైనా డిఫరెంట్‌గా క్వెషన్ అడిగినప్పుడు ఏందంటే, మీరు గూగుల్ చేయండి. ఎందుకంటే నేను ఒకవేళ అవైలబిలిటీ అనేది లేకపోయినప్పుడు మీకు ఆ గూగుల్ చేసిన ఆన్సర్ అన్నా చెప్పొచ్చండి. యూట్యూబ్‌లో చూసిన ఆన్సర్ అయినా చెప్పొచ్చు. అంటే మేనేజ్ చేయొచ్చు అప్పటి వరకు. తర్వాత నన్ను కాంటాక్ట్ అయిన తర్వాత, సార్ నన్ను క్లయింట్ ఒక క్వెషన్ అడిగారు. మరి నేను ఆన్సర్ చెప్పాను. అది రైటా? రాంగా? అని చెప్పి అడిగితే అప్పుడు మీకు దొరుకుతుంది. అంతేగాని అక్కడ క్వెషన్ దొరికితే డైరెక్ట్ నన్ను ఆన్సర్ అడగకండి ప్లీజ్. ఎందుకంటే మీకు ఫ్యూచర్‌లో కూడా యూజ్ అయితదండి ఈ టిప్ అనేది. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీరు ఒక ఏదైనా ఏజెన్సీలో కూర్చున్నప్పుడు, లేకుంటే మీకు ఏదైనా ఛాలెంజెస్ వచ్చినప్పుడు మీరు రీసెర్చ్ చేయకుండా ఇది అలవాటయిందనుకోండి, మీరు ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సొస్తది. లేకపోతే ఇప్పుడు మీకు ఆన్సర్ దొరికిందనుకోండి, నెక్స్ట్ టైమ్ మిమ్మల్ని ఏ క్వెషన్ అడిగినా నేను చెప్పగలుగుతానన్న కాన్ఫిడెన్స్ మీకుంటది. మీరు ఈజీగా ఆన్సర్ ఏదైనా దేనికైనా ఆన్సర్ దొరకబట్టేలాగా మీరు రెడీ జేసుకోండి మిమ్మల్ని మీరు. ఆ బ్రౌజింగ్ స్కిల్స్ ఉంటాయి చూసినావా? అవి ఇంప్రూవ్ చేసుకోండి మీరు. ఓకేనా? నా రిక్వెస్ట్ అండి. ఇది వేరే వార్నింగ్ లాగా అనుకోకండి. జస్ట్ రిక్వెస్ట్ అంతే. ఎన్ని రోజులని ఇట్లా డిపెండ్ అవుతారండి? ఇప్పుడు నేను సరే 6 మంత్స్ ట్రైనింగ్ అయిపోయింది. ఎళ్ళిపోయాను. మీకు డౌట్ వచ్చింది. మళ్ళీ నాకు ఫోన్ చేసి అడుగుతారా? అడగలేరు గదా! అంటే నేను అవైలబిలిటీ ఉన్నా లేకపోయినా అడగలేరు గదా! మొహమాటం అడ్డం వస్తది మీకు. అడగరు గదా! సో, మీరేందంటే ఇండిపెండెంట్‌గా ఉండండి ఇట్లా. ఏదైనా చేయగలుగుతాను, ఏమైనా చేయగలుగుతాను, నాకొస్తది అన్న కాన్ఫిడెన్స్ మీ దాంట్లో పెట్టుకోండి. నాట్ ఓన్లీ దిస్ డిజిటల్ మార్కెటింగ్, ఏ డొమైన్ అయినా గానీ అట్లే ఉండండి. ఓకే. డన్. సారీ ఎవరైనా హర్ట్ అయితే. ఎందుకంటే ఇది కామన్ అండి. నాకు ఇది నేను రియల్ లైఫ్‌లో ప్రతిసారి నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఇప్పుడు ప్రతీది మనము ప్రతి కేస్ స్టడీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయకపోవచ్చు. రియల్ లైఫ్‌లో వచ్చే ఛాలెంజెస్ ఉంటాయి కదా! మనం ఎక్స్‌ప్లెయిన్ చేయకపోవచ్చు. బట్ అంత ఆ మాత్రాన మనకది తెలియకపోవడము, లేకపోతే దాన్ని స్కిప్ చేయడం అనేది ఉండదు. ఓకేనా? సో, అట్లాంటియేమన్నా ఉంటే నాకు నోటీస్ చేయండి. లేకుంటే గ్రూప్‌లో మెసేజ్ పెట్టండి. సో అండ్ సో సార్ నేను ఐయామ్ ట్రైయింగ్ టు కాలింగ్ యూ, నాకు ఇది డౌట్ ఉంది అని చెప్పైనా మెసేజ్ పెట్టండి అట్‌లీస్ట్. ఎందుకంటే మనము ఒకటేందంటే నాకు కంప్లీట్ టైమ్ అంతా నేను దీని మీద డెడికేట్ చేస్తున్నా. యాక్చువల్లీ మనం చెప్పాల్సింది 1 అవర్ అండి క్లాస్. నేను 2 అవర్స్ నేను కంప్లీట్‌గా తీసుకుంటున్నాను నేను క్లాస్. ఎందుకు అంటే ఇగ అది వేరే రీజన్ అండి. ఓకే. ఐయామ్ సారీ. ఔట్ ఆఫ్ ది బాక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి సబ్జెక్ట్‌కెళ్దాం. డొమైన్ నేమ్ గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే ఇప్పుడు వచ్చిన చెప్పిన దాని మీద డౌట్ ఉంటే అడగండి. లేకపోతే హ్యాండ్ రైజ్ చేయండి. క్లియర్ అయితే. డౌట్ క్లియర్ అయితే. సో, ఇది కూడా మీరు టాస్క్ పెట్టుకోండి. డొమైన్ నేమ్ అంటే ఏంటనేది ఒకసారి చూడండి. యూట్యూబ్‌లో చాలా బాగుంటదండి డొమైన్ నేమ్ మీద. ఎందుకంటే మనకి సబ్జెక్ట్ సంబంధం లేదు. బట్ మీకు తెలియాలి డొమైన్ అంటే ఏంటిది? వెబ్ అడ్రెస్. వెబ్ అడ్రెస్ అంటే ఏంటిది? అది ఎక్కడ మనం డొమైన్ పర్చేజ్ చేస్తాం? హోస్టింగ్ అంటే ఏంటిదనేది మీకు తెలియాలి. మన తెలుగు వాళ్ళు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. వాట్ ఈస్ డొమైన్? ఈ వీడియోసే చూడకండి ప్లీజ్. ఇది స్కిప్ చేయండి. మీకు సబ్జెక్టే రాదు. కానీ వాళ్ళ వీడియోస్ అప్‌లోడ్ ఇవి ఉంటాయి కదండీ! గోడాడీ డొమైన్ అంటే ఏంది? ఎలా బుక్ చేసుకోవాలి? అసలు ఏంటి అనేది ఒకసారి చూడండి. డొమైన్ అంటే ఏంటి? చాలా ఉన్నాయండి వీడియోస్ ఉంటాయి. చూడండి. మనకి ఎస్‌ఈఓలో ఏందంటే డొమైన్ అంటే ఓన్లీ అడ్రెస్ అండి. ఓకే. డన్. హోస్టింగ్ అంటే ఏంటంటే హోస్టింగ్ అంటే ఇప్పుడు సపోజ్ మన డొమైన్ అనేది ఇప్పుడు ఈ డేటా ఉందండి. ఎగ్జాంపుల్ ఇన్ని పేజెస్ ఉన్నాయి మన దాంట్లో. ఇవన్నీ పేజెస్, డేటా, ఇమేజెస్ అనేది ఇదొక ప్లేస్‌లో మనము హోస్ట్ చేయాలి. అంటే స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేసే సర్వర్‌ని మనం ఏమంటామంటే హోస్టింగ్ అంటాం. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ వెబ్ పేజెస్‌కున్నంత డేటా స్టోరేజ్ అంతా మనం ఒక ప్లేస్‌లో హోస్ట్ చేయాలి. లేకుంటే గూగుల్‌లో హోస్ట్ చేయాలనుకుంటే మనకు హోస్టింగ్ అనేది ఒకటి అవసరం ఉంటుంది. దాన్ని మనం ఎక్కడ నుండి బుక్ చేసుకుంటామంటే దాన్ని కూడా సేమ్ డొమైన్ నేమ్. ఇప్పుడు సపోజ్ ఇది డొమైన్ నేమ్ అనేది గోడాడీలో బుక్ చేసుకున్నాం అనుకోండి. హోస్టింగ్ అనేది గోడాడీలో బుక్ చేసుకోవచ్చు. లేకపోతే అదర్ ప్లాట్‌ఫామ్స్ కూడా ఉంటాయి. హోస్టింగ్ ప్లాట్‌ఫామ్స్ కూడా ఉంటాయి. దాంట్లో బుక్ చేసుకోవచ్చు. సింపుల్ అండి. హోస్టింగ్ అంటే ఏం లేదు. వెబ్‌సైట్ స్పేస్ లేకుంటే వెబ్‌సైట్ స్టోరేజ్. ఏం స్టోరేజు? ఈ ఇమేజెస్, ఈ టెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి కదా! దీనికి ఒక స్పేస్ అవసరం ఉంటది కదా! సరే ఒక 5 జీబీయో లేకుంటే 1 జీబీయో డేటా స్పేస్ అవసరం ఉంటది కదా! ఆ స్పేస్‌ని మనం హోస్టింగ్ అంటాం. దాన్ని మనం కంప్లీట్‌గా ఎవ్రీ ఇయర్ పర్చేజ్ చేసుకోవచ్చండి. ఓకేనా?
ఇప్పుడు మేము ఏజెన్సీ లెవెల్‌లో మనం చేసేదేందంటే, మన దగ్గర ఒక 200, 300 వెబ్‌సైట్స్ ఉంటాయి కదండీ. ఒకవేళ ఈ అకౌంట్‌లో 200 ప్లస్ మన డొమైన్స్ ఉన్నాయనుకోండి. ఈ డొమైన్స్‌కన్నిటికి కలిపి నేను బల్క్‌గా తీసుకున్నాను స్పేస్. ఇవన్నీ డొమైన్స్ మనం చేసిన వెబ్‌సైట్స్ డొమైన్స్ అని ఉంటాయి. వీటన్నిటికి మనం హోస్టింగ్ స్పేస్ అనేది తీసుకుంటాం. ఇది హోస్టింగ్ స్పేస్. మనం తీసుకున్న హోస్టింగ్ స్పేస్ ఇది. 1 ఇయర్‌కి నేను తీసుకున్నాను. విత్ ఎస్ఎస్ఎల్‌తోని తీసుకున్నాను. సో, అన్నిటికి నేను స్పేస్ తీసుకున్నాను. ఇండివిడ్యువల్ కూడా మనం స్పేస్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ కేస్ మనము జ్యోతి గారు ఒక వెబ్‌సైట్ తీసుకోవాలంటే ఏమేమి అవసరం ఉంటదండి ఇప్పుడు ఐడియా ప్రకారం మీరు ఒక వెబ్‌సైట్ ఒకవేళ రెడీ చేసుకుందాం అనుకోండి. ఎస్ఎస్ఎల్ ఉంటది. దాంతో పాటు డొమైన్ నేమ్ బుక్ జేసుకోవాలి. హోస్టింగ్ గూడా బుక్ జేసుకోవాలి. హోస్టింగ్ అంటే ఏంటిదంటే మీరు వెబ్‌సైట్‌ని గూగుల్‌లో హోస్ట్ చేయనీకి అంటే అప్‌డేట్ జేయనీకి సర్వర్‌లో అప్‌డేట్ జేయాలంటే దాన్ని హోస్టింగ్ స్పేస్ అంటాం. హోస్టింగ్ అంటాం. ఓకేనా? విజయ్ డౌట్ ఏమన్నా ఉందా? లేదు. కవిత గారు వింటున్నారండి క్లాస్? మీరు హాస్పిటల్‌లో ఉన్నారా? వెరీ గుడ్ అండి. థాంక్ యూ. తేజ డౌట్ ఏం లేదు గదా? నాకు వీటి మీద మీరు ఒక చిన్న నోట్స్ లాగా రెడీ చేసి ఇవ్వండి. మీకు ఒక అసైన్‌మెంట్ అనుకోండి. హోస్టింగ్ అంటే ఏంటి? డొమైన్ అంటే ఏంటి? లేకుంటే వీడియోస్ చూడండి. ఎందుకంటే ఇవి మీకు అవసరం. మీరిప్పుడు ఏజెన్సీ రన్ చేసేటప్పుడు మిమ్మల్ని అడుగుతారు. మీరు క్లయింట్‌కి చార్జెస్ కొటేషన్ ఇచ్చేటప్పుడు హోస్టింగ్ చార్జెస్, డొమైన్ చార్జెస్, మెయింటెనెన్స్ చార్జెస్ అని చెప్పి మనం దాంట్లో ఉంటామన్నట్టు. ఓకే. ఇది చాలా పెద్ద బిజినెస్ అండి. డొమైన్ నేమ్ హోస్టింగ్ అనేది మెయింటెనెన్స్ అనేది పెద్ద బిజినెస్. ఎలా అంటే ఇది మనకు సబ్జెక్ట్ సంబంధం లేదు. మీకు చెప్తాను ఎగ్జాంపుల్. మా బిజినెస్ గురించి మోడల్ డీకోడ్ చేస్తాను మీకు. ఎగ్జాంపుల్ నేను 300 వెబ్‌సైట్స్ తీసుకున్నాను. 300 వెబ్‌సైట్స్ నేను డెవలప్ చేశాను అనుకోండి ఎగ్జాంపుల్. ఈ 300 వెబ్‌సైట్స్‌కి నేను ఈ డొమైన్ అండ్ హోస్టింగ్ సర్వీసెస్ నేనే ఇస్తాననుకోండి. నా దగ్గరనే వాళ్ళు తీసుకుంటారు. అంటే యాక్చువల్లీ ఏందంటే ఈ సర్వీసెస్ ఏందంటే ఇండివిడ్యువల్‌గా తీసుకుంటారన్నట్టు. ఇప్పుడు ఈ పేరెంట్ గ్రూప్ అని ఉందనుకోండి. ఈ వీళ్ళు డొమైన్ బుక్ చేసుకొని, వీళ్ళే హోస్టింగ్ తీసేసుకొని, వీళ్ళే ఎస్ఎస్ఎల్ తీసుకుంటే వాళ్ళ దగ్గరనే క్రెడెన్షియల్స్ అన్నీ ఉంటాయి. మనము బల్క్‌లో తీసుకుంటాం కదండీ! ఇప్పుడు నేను ఒక 1,00,000 పెట్టి తీసుకున్నాను సర్వర్ అది. దాంట్లో నేను అన్‌లిమిటెడ్ డొమైన్స్ బుక్ చేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ ఎస్ఎస్ఎల్ తీసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ స్పేస్ తీసుకోవచ్చు. హోస్టింగ్ తీసుకోవచ్చు. ఓకే. అన్‌లిమిటెడ్ ఎస్ఎస్ఎల్ కూడా తీసుకోవచ్చండి. అంటే ఎన్ని వెబ్‌సైట్స్ ఉంటే అన్ని వెబ్‌సైట్స్‌కి నేను ఫ్రీగా తీసుకోవచ్చు. నాకు 1,00,000 అమౌంట్ పడ్డది దానికి. సో, నేనేం చేశాను దాంట్లో 300 వెబ్‌సైట్స్‌కి హోస్ట్ చేశాను. 300 వెబ్‌సైట్స్‌కి నేను ఎంత చార్జెస్ తీసుకుంటున్నానంటే యావరేజ్‌గా నేను 8,000 తీసుకుంటున్నాను. ఓకేనా? 8,000 తీసుకుంటే ఇప్పుడు నేను పెట్టింది ఎంత? ఈ మూడిటికి అన్‌లిమిటెడ్ డొమైన్స్‌కి, హోస్టింగ్స్‌కి, ఎస్ఎస్ఎల్ పెట్టింది ఎంత? 1,00,000 పెట్టాను నేను. 1,00,000 పెట్టాను. సో, నాకెంతయింది? ఎంత బెనిఫిట్ వచ్చింది చెప్పండి నాకు? 24 ప్లస్ 5 జీరోస్ ఇంత అండి. నా బిజినెస్ ఎంత ఇప్పుడు నాకు? నేను ఏం చేసినా చేయకపోయినా నాకు 24,00,000 వస్తాయి. ఓన్లీ 300 వెబ్‌సైట్స్ చేస్తే. చేసి తర్వాత వాళ్ళకి ఎవ్రీ ఇయర్ డొమైన్ నేమ్ రెన్యువల్ చేయడము, హోస్టింగ్ రెన్యువల్ చేయడం, ఎస్ఎస్ఎల్ యాడ్ చేయడం. ఈ 3 చేయడం వల్ల నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత? సో, నేను పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? అంటే దీనికి కావాల్సింది ఈ వెబ్‌సైట్స్ కూడా మనం బిల్డ్ చేయాలండి. అందరికి కాదు. ఇప్పుడు నా క్లయింట్స్‌కి నేను వెబ్‌సైట్స్ సపోజ్ మీరే అనుకుందాం. ఇప్పుడు మనం కొత్తగా ఏజెన్సీ స్టార్ట్ చేసినాం. ఏజెన్సీలో నాట్ డిజిటల్ మార్కెటింగ్ కాకుండా వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది కూడా ఒక సర్వీస్ ఉంటదండి. డిజిటల్ మార్కెటింగ్ కాకుండా వెబ్ డెవలప్‌మెంట్ అనేది ఒక సర్వీస్ ఉంటది. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు మీరు నేర్చుకునేది. వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఇట్లా వెబ్‌సైట్ బిల్డ్ చేయడము, యాప్స్ బిల్డ్ చేయడము, ఈ కామర్స్ వెబ్‌సైట్స్ బిల్డ్ చేయడం ఇదొక సర్వీస్ అన్నమాట. ఈ సర్వీస్ ఒకవేళ మనం ఇస్తే మనం ఇనిషియల్‌గా ఎట్లుంటది? ఒక 5 వెబ్‌సైట్స్ చేసామనుకోండి. 5 వెబ్‌సైట్స్‌కి మనమే డొమైన్ చేయడం, డొమైన్ బుక్ చేసుకోవడము, హోస్టింగ్, ఎస్ఎస్ఎల్, మెయింటెనెన్స్ ఇవన్నీ చేసుకుంటే మనము 5,000 మినిమమ్ తీసుకుంటాం అనుకోండి. అప్పుడు ఎంత అయితది? 25,000 మనకొస్తది. ఓకేనా? అప్పుడు దీని మీద 1,00,000 మనం పెడతాం. 25,000 అంటే మనం షార్టేజ్‌లో ఉంటాం. దీన్ని మనం 50 వెబ్‌సైట్స్ చేసామనుకోండి. అంటే పర్ ఇయర్‌కి 50 వెబ్‌సైట్స్ చేసుకుంటే ఇంకో జీరో యాడ్ అయితది. అంతేనా? 2,50,000 అంతే. సో, ఇక్కడ వీళ్ళ బిజినెస్ మోడల్ ఎలా ఉంటదంటే, మనకు నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఇంక్రీజ్ అయిన కొద్దీ రెవెన్యూ అనేది జనరేట్ అయితది. ఇప్పుడు మనం ఇప్పటివరకు 5,000 వెబ్‌సైట్స్ చేసామండి. అఫీషియల్‌గా. అంటే లీగల్‌గా కాదు.
నాకు తెలిసి అఫీషియల్‌గా చేసాం. దీంట్లో మనము మినిమమ్ 5,000 తీసుకుంటామండి. అంటే చిన్న వెబ్‌సైట్స్, సింగిల్ పేజ్ వెబ్‌సైట్స్ గూడా వాళ్ళంత పే చేయలేరు గదా! 8,000 పే చేయలేరు గదా! వాళ్ళు 5,000 తీసుకుంటారు. 3,000 గూడా నేను తీసుకుంటాను. సో, వీళ్ళకెంత మనకొచ్చే రెవెన్యూ ఎంతుంటదంటే 25 ప్లస్ ఈ బిజినెస్ మోడల్ ఎవరికైనా అర్థమైతే నాకు స చెప్పండి ఒకసారి. హ్యాండ్ రైజ్ చేయండి. వెబ్‌సైట్ డిజైనింగ్ వాళ్ళు, ఏజెన్సీ వాళ్ళు బిజినెస్ ఎలా చేస్తారనేది చెప్పాను. మీకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. పేమెంట్ పెట్టడం అంటే? అవునండి. అవును. అవునండి. లీడ్‌గా కన్వర్ట్ అయిన తర్వాత 1 ఇయర్ తర్వాత వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే తీసుకుందాం. మీరు నా దగ్గర ఒక బొటిక్ వెబ్‌సైట్ చేపించుకున్నారు. నా కంపెనీ అనుకుందాం. మీరు కంపెనీ ఓనరు. మీరు నా దగ్గర ఒక వెబ్‌సైట్ చేసుకున్నారు. వెబ్‌సైట్ చేసుకున్నప్పుడు ఏమైతదంటే ఫస్ట్ ఇయర్ ఈ సర్వీసెస్ అన్నీ ఫ్రీగా ఇస్తామండి మనం దాంట్లో. హోస్టింగ్ ఫ్రీ ఇస్తాము. ఎస్ఎస్ఎల్ ఫ్రీగా ఇస్తాము. ఓన్లీ డొమైన్ ఒకటే మీరు బుక్ చేసేసుకుంటారు. వెబ్‌సైట్ బిల్డ్ అయిపోయింది. బిల్డ్ అయిపోయిన తర్వాత ఏందంటే దీని వ్యాలిడిటీ ఎన్ని ఎన్ని రోజులుంటది? ఈ డొమైన్ నేమ్ వ్యాలిడిటీ ఎన్ని రోజులుంటది మేడం? ఎన్ని డేస్ ఉంటది మనకి? వీటన్నిటి వ్యాలిడిటీ ఓన్లీ 1 ఇయరే ఉంటది. గుర్తుపెట్టుకోండి. అంటే 1 ఇయర్ తర్వాత రెన్యువల్ జేసుకోవాలి. అప్పుడు మీరేం జేస్తారు నాకు, నేను ఫోన్ చేస్తాను మీకు. జ్యోతి గారు ఇట్లా మీ వెబ్‌సైట్ 1 ఇయర్ అయిపోయింది. డొమైన్ నేమ్ రెన్యువల్ జేసుకోవాలి. హోస్టింగ్ రెన్యువల్ జేసుకోవాలి. ఎస్ఎస్ఎల్ రెన్యువల్ జేసుకోవాలని చెప్తాను నేను. అప్పుడు మీరేమంటారు చేయండి అంటారు. మీకు తెలియదు కదండీ. ఇప్పుడు మెయింటెనెన్స్ అంతా మీకు తెలియదు. మీకు మీ బిజినెస్ గురించి తెలుసు. ఈ వెబ్‌సైట్‌లు వీటి గురించి తెలవదు కదా! మీరేమంటారు అనిల్ గారు మీరే చేసేయండి. మీ కంపెనీ సైడ్ నుండే చేసేయండి రెన్యువల్ అంటారు. అప్పుడు మనం చార్జెస్ ఎంత తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుండి? ఒక వెబ్‌సైట్‌కి 5,000 తీసుకుంటాం. మినిమమ్ అండి ఇది. మాక్సిమం కాదు. మాక్సిమం మనం 15,000, 20,000 కూడా తీసుకుంటాం వెబ్‌సైట్‌కి. ఓకేనా? సో, ఇట్లా మీలా ఉండదండి. మీరు చేసుకోవడం ఉండదు. అంటే ఆ స్కోప్ ఇయ్యము మేము ఇంగ. అదిస్తే బిజినెస్ ఎందుకండి? చెప్పండి. మేము బిజినెస్ చేసి వేస్ట్ కదా! అంటే ఉంటారు కొంతమంది. ఎలా ఉంటారంటే అంటే అప్పుడు మీరు తీసుకున్నారంటే దీంట్లో కౌంట్ కాదండి ఇంకా. ఈ 5,000 వెబ్‌సైట్‌లో కౌంట్ కాదు ఇంకా అది. మేము ఇప్పుడు ఇది నాది ఉంది కదండీ! ఇదొక డొమైన్. ఇదొక వెబ్‌సైట్ అనుకోండి. దీంట్లో ఒక 100 వెబ్‌సైట్‌లు హోస్ట్ చేశాను నేను. 91 వెబ్‌సైట్స్ ఉన్నాయండి. అంటే నేను ఎవ్రీ 100 వెబ్‌సైట్స్‌కి నేను ఒక గోడాడీ అకౌంట్ ఉంటది నాది. సో, ఇప్పుడు ఇది ఉందనుకుందాం ఎగ్జాంపుల్. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. లైవ్ ఎగ్జాంపులే చూపిస్తాను. ఈ బిజినెస్ చాలా బావుంటదండి. సింపుల్ ఎర్నింగ్స్ అండి. ఇవాళ ఒక రెన్యువల్ ఉండాలండి పర్సన్‌ది. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. చాలా మంచి బిజినెస్ అండి. అసలు చాలా బావుంటది. రెన్యువల్స్ అండ్ బిల్లింగ్స్ అని ఉంటది అనుకుందాం ఎగ్జాంపుల్. నాకు ఎవ్రీ డే 3, 4 ఉంటాయండి. ఎవ్రీ డే కంపల్సరీ ఉంటది. చూడండి. లాస్ట్ మంత్‌లో ఈ వెబ్‌సైట్స్ రెన్యువల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే వెబ్‌సైట్ అనుకుందాం. ఈ వెబ్‌సైట్ రెన్యువల్ ఉంది. ఈ రోజే ఉంది. 4థ్ కదండీ! ఈ రోజు ఉంది. నేనేం చేశాను 2 డేస్ బ్యాకే వీళ్ళకి నేను కొటేషన్ పంపించాను. అంటే రెన్యువల్ డీటెయిల్స్ పంపించాను. బిజినెస్ చాలా బావుంటదండి. అసలు ఇది ఎక్స్‌పెక్ట్ చేయరు. ఇప్పుడు ఇది ఉందనుకుందాం. ఇది ఇంతకుముందు చూపించాను కదండీ! జేఆర్‌వీ వెబ్‌సైట్ రెన్యువల్ ఉంది. అంటే ఓపెన్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఈ ఐడియా అనేది రావాలి. ఎందుకంటే మీరు నాకిది తెలిసిన తర్వాతనే నేను బిజినెస్ స్టార్ట్ చేశానండి. 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను నేను. ఈ వెబ్‌సైట్ డొమైన్ రెన్యువల్ చూడండి. ఇప్పుడు వర్క్ స్పేస్ ఇది కాదు. ఈ వర్క్ స్పేస్ ఇది. డొమైన్ సంబంధించింది. చూడండి ఇప్పుడు మీకు క్లియర్‌గా కనిపిస్తది చూడండి దీంట్లో. ఫ్రీ ఎస్ఎస్ఎల్ 1 ఇయర్. అంటే ఈ వెబ్‌సైట్ సర్వీసెస్‌కి మనం రెన్యువల్‌కి ఎంత పేమెంట్ చేసాము 7,000 కొటేషన్ ఇచ్చాం మనం దీంట్లో. దీంట్లో మనం ఏమిస్తాం ఫ్రీగా ఎస్ఎస్ఎల్ ఇచ్చినాం, ఫ్రీగా హోస్టింగ్ ఇచ్చినాం, ఫ్రీగా డొమైన్ రెన్యువల్స్ కూడా ఇచ్చినాం. ప్లస్ దాంతో పాటు వెబ్‌సైట్ మెయింటెనెన్స్ ఇచ్చినామండి. ఓకేనా? సో, ఈ లాస్ట్ ఇయర్ పెండింగ్ పోస్టింగ్స్ ఇవి ఉండే. సో, 7,000 నేను ఇచ్చాను కొటేషన్. అంటే రెన్యువల్ చార్జెస్ 7,000 ఇచ్చానండి నేను. అంటే అర్థం చేసుకోండి. దీంట్లో మనం ఎంత సంపాదించొచ్చంటే ఓన్లీ వన్ టైమ్ అండి. ఒక్కసారి మనకు చాలామంది స్టార్టింగ్‌లో నన్నన్నారు. ఇవి బిజినెస్ మోడల్ అనేది కొంతమంది ఏం చేస్తారంటే చాలా నెగ్లెక్ట్ చేస్తారండి. క్లయింట్ దాంట్లోనే బుక్ చేసుకోవడం, క్లయింట్ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ తీసేసుకొని వాళ్ళకి గోడాడీ అకౌంట్ క్రియేట్ చేసి చేయడం. వీళ్ళేమన్నారంటే స్టార్టింగ్‌లో నాకు ఫస్ట్ ఇయర్ మొత్తం ఒక 9 వెబ్‌సైట్‌లు చేయనీకి నాకు 1 ఇయర్ పట్టిందండి.
అప్పుడు ఈ బిజినెస్ మోడల్ మా ఫ్రెండ్‌తోని చెప్తే ఏమన్నాడంటే నవ్విండన్నట్టు. "అరే! ఇంకెప్పుడు చేస్తే నువ్వు 100 దాటుతావు వెబ్‌సైట్స్" అని చెప్పి నవ్వి, "నువ్వు దీని మీదనే డిపెండ్ అయినావంటే" నేను కంప్లీట్‌గా దీని మీదనే డిపెండ్ అయినానండి. ఈ బిజినెస్ మోడల్ మీద తప్ప నేను దేని మీద నేను డిపెండ్ అవ్వలేదు. ఇప్పుడున్న మా బిజినెస్ అయినా గానీ జీరో అండి. అంటే దానివల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉండవు. ఈ ఈ యొక్క బిజినెస్ నేను పెట్టుకున్న కాంచెల్లి సెకండ్ ఇయర్ ఏం చేశాను, ఒక 50 వెబ్‌సైట్స్ చేశాను. అప్పుడు నాకు అనిపించింది రిజల్ట్స్. 50 ఇంటూ 5000 ఇది మినిమమ్ అండి. ఇంకా నేను ఒక్కొక్క క్లయింట్‌కి 25,000 కూడా కోట్ చేసిన నేను. ఓన్లీ రెన్యువల్స్‌కే, మెయింటెనెన్స్‌కే. కొంతమంది క్లయింట్స్ ఉంటారండి. చాలా ఉంటది. పే చేస్తారు వాళ్ళు. సో, మీరేం చేయండంటే, ఇప్పుడు మీరు ఈ సర్వీసెస్‌లో, ఐటీ సర్వీసెస్‌లో ఇది కూడా యాడ్ చేసుకోండి మీరు. వెబ్‌సైట్ బిల్డ్ చేసేటప్పుడు మీరు తక్కువ ప్రైస్ తీసుకున్నా పర్లేదండి. 10,000కి వెబ్‌సైట్ చేసినా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే వాళ్ళు మీతోని 5-10 ఇయర్స్ వరకు కనెక్ట్ అయి ఉంటారు. సో, ఆ రెన్యువల్ అమౌంట్ అంతా చేసుకోవచ్చు ఇట్లా. ఈ ఈ బెనిఫిట్ ఉంటది మనకి ఇట్లా. మనకు దీంట్లో ఇది 1,00,000 కదండీ. కొన్ని కొన్ని థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ ఏందంటే 50,000 కూడా ఇస్తారు. 25,000 కూడా ఇస్తారు. 5,000 కూడా ఇస్తారండి. అన్‌లిమిటెడ్ వెబ్‌సైట్స్ ఇస్తారు. అంటే అంత సెక్యూర్ ఉండవు. బట్ నేను సెక్యూరిటీ తీసుకుంటా. ఎందుకంటే నాకు చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి కాబట్టి. సో, ఇలా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అన్నట్టు చాలా వరకి. సో, చాలా స్కోప్ ఉంది మేడం. బిజినెస్‌లో స్కోప్ ఉంది. సో, అందుకే 20 ఎంప్లాయీస్‌ని పెట్టుకొని రన్ చేసుకుంటున్నాం. వేరే సీక్రెట్ ఏం లేదండి. ఓన్లీ వెబ్‌సైట్స్ డిజైనింగ్ మీదనే మాకు ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయితది. ఓకేనా? సో, అదండి. మనమంతా వేరే ఇవన్నీ బేసిక్సే అండి. ఇంకా మీకు మొత్తం చెప్పలేదు. బేసిక్స్ ఇవన్నీ. సో, ఓన్లీ ఒకటే చెక్ లిస్ట్ అయిపోయింది ఈరోజు. ఇంకొక చెక్ లిస్ట్ ఈరోజు ఇంకో చిన్నది చెప్తాను మీకు. క్లియర్ అండి? అర్థమైందా? అసలు వెబ్‌సైట్స్ బిజినెస్ ఎలా ఉంటదని అర్థమైతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇది మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కూడా చెప్పండి. ఇంట్రెస్టింగ్ అని చెప్పండి. మీరు లైఫ్ టైమ్‌లో ఒక 50 వెబ్‌సైట్‌లు చేసుకోండి. లేకుంటే 100 వెబ్‌సైట్‌లు చేసుకోండి. అంటే ఫ్రీలాన్సింగ్ ఇప్పుడు మీకు విజయ్ ఉన్నాడు. విజయ్‌కి వెబ్‌సైట్ మీద కొద్దిగా ఐడియా ఉందనుకోండి. తను వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్‌తోని వెబ్‌సైట్స్ తీసుకున్న, లేకుంటే ఏదో ఒక సోర్స్ ఉండి వెబ్‌సైట్స్ వచ్చిన ఫ్రీలాన్సర్స్‌కి ఇచ్చి చేపిచ్చి యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు 15,000 వచ్చినాయనుకోండి. 15,000 వెబ్‌సైట్ చేపించుకున్నా గానీ మీకు ఎవ్రీ ఇయర్ 5,000 అయితే బెనిఫిట్ ఉంటదండి. మరి మీకు డౌట్ రావచ్చు కొంతమంది బిజినెస్‌లు క్లోజ్ అయిపోతాయి గదా! అని చెప్పి. డ్రాప్ అయ్యే పర్సెంటేజ్ గూడా ఉంటదండి. నా నా దాంట్లో డ్రాప్ అయ్యే పర్సెంటేజ్ 10% ఉంటది. అంటే నేను ఒక 1000 వెబ్‌సైట్‌లు చేస్తే నాకు దాంట్లో 10% డ్రాప్ అయితాయి. అంటే క్లోజ్ అవ్వడము, లేకపోతే ఆ ప్రాజెక్ట్ అయిపోవడము, అట్లా డ్రాప్ అయ్యే దాంతోని మనం కంటిన్యూ అయ్యేవి గూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నట్టు. ఇప్పుడు ఇది ఎలా ఉంటదంటే, ఒక చిన్నప్పుడు స్టోరీ ఉంటది గదండీ! పాట్‌లో వాటర్ ఉంటాయి. కాక వచ్చి చిన్న చిన్నగా స్టోన్స్ ఏస్తా ఉంటే వాటర్ పైకి వస్తాయి గదా! అంత పేషెన్స్‌గానే బిజినెస్ పెట్టుకోవాలండి ఇది. ఓకే. ఏంటిది? సారీ మేడం. సారీ అండి. ఓకే. డన్. ఇది దీని ఇంపాక్ట్ మీకు అర్థమైతే ఈ సబ్జెక్ట్ గురించి మీరు ఎక్కువ నేర్చుకుంటారని ఈ కేస్ స్టడీస్ చెప్పాను. నేర్చుకోండి. డొమైన్ అంటే ఏంటి? హోస్టింగ్ అంటే ఏంటి? ఎస్ఎస్ఎల్ అంటే ఏంటిది? దీనికి ఎట్లా చార్జెస్ ఉంటాయి? ఏజెన్సీ లెవెల్‌లో ఎట్లా ఉంటది ఏందని తెలుసుకోండి. డన్. ఇది అయిపోయిన తర్వాత మనకు ఇంకోటేందంటే వెబ్‌సైట్ గురించి మీరు తెలిసిపోయింది గదా! ఇంకోటేందంటే మనం కంప్లీట్‌గా దీని మీద వర్క్ చేయాల్సిందేంటంటే కీవర్డ్స్ మీద. మీరు ఫస్ట్ ఒక ఎస్ఈఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే ఒక లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ తీసుకోవాలి. ఆ కీవర్డ్స్ మీద మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. ఓకేనా? సేమ్ మన జీఎంబీలో ఎలాగో దీంట్లో కూడా అలాగనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కాంటెంట్ మీద వర్క్ చేయాలి మనం దీంట్లో. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది కూడా ఒక చెక్ లిస్ట్లో ఒకటి అని పెట్టుకోండి. సెకండ్ కాంటెంట్ అప్డేట్ అని పెట్టుకోండి. ఇది సింపుల్. ఇది కూడా సింపుల్. ఏం లేదు. ఎగ్జాంపుల్ మనము ఈ నా వెబ్సైట్ సంబంధించిన డిజైనింగ్ ఏజెన్సీకి సంబంధించిన ఒక వెబ్సైట్ చేసుకున్నాను అనుకోండి. ఈ వెబ్సైట్లో నాకు కీవర్డ్స్ అనేది ఆప్టిమైజ్ అవ్వట్లేదు. నాకు ఇది నాట్ సెక్యూర్ అని చూడాలనిపిస్తలేదు నా వెబ్సైట్కి. ఇప్పుడు ఫైన్ అండి, హ్యాపీ. ఈ వెబ్సైట్ నాకు కాంపిటేటర్ అనుకుందాం. మీ ఐటీ సర్వీసెస్కి కాంపిటేటర్ వెబ్ ఇంప్రూవ్ టెక్నాలజీస్ అనేది కాంపిటేటర్. డన్. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే కాంపిటేటర్స్ అన్నప్పుడు ఏం చేస్తాం, మనం కంపేర్ చేసేసుకుంటాం. మీద ఒకవేళ సింగిల్ పేజ్ వెబ్సైట్ ఉందనుకోండి, ఐటీ సర్వీసెస్ అనేది సింగిల్ పేజ్ వెబ్సైట్ ఉంది, నాది ఒక 40 పేజెస్ వెబ్సైట్ ఉంది. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటిది, ఇప్పుడు మీరు ఏం చేయాలి, కాంపిటేటర్ రీసెర్చ్లో ఏం చేయాలి, సింగిల్ పేజ్ వెబ్సైట్స్ ఉంటే నాకు ర్యాంక్ అవ్వట్లేదు నాకు కీవర్డ్స్ అంటే వాళ్ళ 50 పేజెస్ ఉన్నాయి అంటే కంటెంట్ అనేది ఎక్కువ ఉంది, అందుకే వాళ్ళది ఆప్టిమైజ్ అవుతుంది. మనం ఏం చేయాలంటే మన వెబ్సైట్స్ కూడా ఆ 50 పేజెస్ వరకు తీసుకెళ్ళాలి. ఇట్స్ నథింగ్ బట్ ఇది ఏంటంటే నథింగ్ ఏం లేదండి. మన దాంట్లో కాంపిటేటర్స్కి 10 పేజీలు ఉంటే మన దాంట్లో 10 పేజెస్ పెట్టుకోవాలి. కాంపిటేటర్కి ఒక పేజ్ ఉంటే ఒక పేజ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం
కాంటెంట్ అప్డేట్ చేయాలంటే మనకి ఏం తెలియాలి? ఫస్ట్ కాంపిటేటర్స్ తెలియాలి. ఇది అర్థమైందండి? కాంటెంట్ అప్డేట్ అంటే అర్థమైందండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ జ్యోతి గారి వెబ్సైట్ లేకపోతే విజయ్ గారి వెబ్సైట్ ఉందనుకోండి. విజయ్ వెబ్సైట్లో కొన్ని కీవర్డ్స్ ఆప్టిమైజ్ అయిపోయినాయి. విజయ్ది వెబింగ్ ప్రో టెక్నాలజీ, జ్యోతి గారిది ఐటీ సర్వీసెస్ మనది. సో మీ కాంపిటీటర్ విజయ్ అని తెలిసిపోయింది జ్యోతి గారికి. అప్పుడు ఫస్ట్ ఎస్సీఓలో కాంపిటీటర్స్ అంటే బిజినెస్లో కాంపిటీటర్స్ కాదు, ఎస్సీఓలో కాంపిటీటర్ విజయ్ అని తెలిసిపోయిన తర్వాత జ్యోతి గారికి ఏం తెలుస్తుంది? విజయ్ కీవర్డ్స్ అని ఆప్టిమైజ్ అవుతున్నాయి. రీజన్ ఏంటిదంటే వాళ్ళ వెబ్సైట్లో 50 పేజెస్ ఉన్నాయి, నా దాంట్లో సింగిల్ పేజ్ వెబ్సైట్ ఉంది. అంటే కంటెంట్ అందాం. ఇప్పుడు ఇదంతా పేజెస్ నథింగ్ కాంటెంట్ కదండి. ఇదొక పేజ్ ఉంది, ఇదొక పేజ్ ఉంది, ఇదొక పేజ్ ఉంది, ఇదంతా ఏంటంటే కంటెంట్. ఇదంతా అంతే కదా, కంటెంటే కదండి ఇదంతా. అంటే కంటెంట్ పర్సెంటేజ్ తక్కువ ఉంది నా దాంట్లో, అందుకే అప్డేట్ అవ్వట్లేదు, నాకు కీవర్డ్స్ అనేది ఆప్టిమైజ్ అవ్వట్లేదు. సో అప్పుడు ఏం చేస్తుంది జ్యోతి గారు? కంటెంట్ అనేది అప్డేట్ చేస్తుంది. కంటెంట్ ఎట్లా అప్డేట్ చేస్తుంది? ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఉన్న పేజెస్ చూసుకుంటుంది. ఏం పేజెస్ ఉన్నాయి? పోర్ట్ఫోలియో ఉంది, నా దాంట్లో కూడా పోర్ట్ఫోలియో లేదు. నేను పోర్ట్ఫోలియో యాడ్ చేసేసుకుంటా. నా పోర్ట్ఫోలియో, నా వెబ్సైట్స్ ఏమేమి ఉంటాయి నేను యాడ్ చేసుకుంటా, నా సోషల్ మీడియా డిజైన్స్ ఏమైనా ఉంటే నేను యాడ్ చేసేసుకుంటా అని చెప్పి అలా యాడ్ చేసుకుంటా వెళ్ళిపోతుంది. సో మీరు ఏం చేయాలంటే, మీ పాయింట్ ఏంటంటే ఇదంతా సమ్మర్ ఇది. వెబ్సైట్లో కాంటెంట్ ఎంత ఉంటే అంత కాంటెంట్, మన కాంపిటీటర్స్ దాంట్లో ఎంత కాంటెంట్ ఉంటే అంత కాంటెంట్ ఈక్వల్గానా లేకుంటే ఎక్కువన్నా మనం కాంటెంట్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మన వెబ్సైట్లో. డన్. మరి కంటెంట్ ఎలా అప్డేట్ చేస్తారండి? అది కూడా మీకు తెలియాలి కదా. కంటెంట్ ఎలా అప్డేట్ చేస్తారు చెప్పండి. సపోజ్ మన దాంట్లో టెస్టిమోనియల్స్ ఉన్నాయి, మన కాంపిటీటర్స్ దాంట్లో టెస్టిమోనియల్స్ ఉన్నాయి, మనం టెస్టిమోనియల్స్ అప్డేట్ చేసేసుకుందాం. బ్లాగ్ పోస్టింగ్స్ ఉన్నాయి. బ్లాగ్ పోస్టింగ్స్ అంటే ఐడియా ఉందండి? బ్లాగ్స్ అంటే ఇవి షార్ట్ కాంటెంట్ బ్లాగ్ పోస్టింగ్స్ అంటాం మనం. అంటే ఒక టాపిక్ గురించి బ్లాగ్స్ అన్నట్టు. సో దీంట్లో ఏంటంటే మనం ఈ బ్లాగ్స్ ఉంటాయి కదా, ఇది ఒక టాపిక్, దీని మీద సమ్ ఎక్స్ప్లెనేషన్. ఆర్టికల్స్ అంటాం కదా మనం, తెలుగు ఆర్టికల్స్ లాగా ఉంటాయి చూసారా, అంతే అండి, సింపుల్ అలా. ఇలా మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుందంటే కాంటెంట్ అనేది అప్డేట్ అనేది అవుతుంది. అంటే మాస్ కాంటెంట్ అంటాం. మాస్ కాంటెంట్ అంటే ఏంటంటే ఎక్కువ కాంటెంట్ మనం అప్డేట్ చేస్తాం. కాంటెంట్ అప్డేట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి మరి చెప్పండి. కాంటెంట్ అప్డేట్ చేసేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మనం ఏం ఫాలో అవుతాం, ఏం పాలసీస్ ఫాలో అవుతాం చెప్పండి. అంటే జిఎంబిలో ఏదైనా కాంటెంట్ అప్డేట్ యాడ్ చేసేటప్పుడు మనం ఏం ఫాలో అవుతాం? అంతే అండి, సింపుల్. ఇక్కడ కూడా అంతే అండి, మీరు ఏ కాంటెంట్ అప్డేట్ చేసినా ఆ కాంటెంట్లో కీవర్డ్స్ అనేది ఉండాలి. ఓకే. సపోజ్ ఇప్పుడు పారాగ్రాఫ్ ఉందనుకోండి, ఈ పేజ్ అప్డేట్ చేశారు మీరు. ఈ పేజ్ అప్డేట్ చేసినప్పుడు ఈ పేజ్లో ఏంటంటే కీవర్డ్స్ ఉండాలండి. ఈ పారాగ్రాఫ్ అప్డేట్ చేశారనుకోండి, దీనిలో కంపల్సరీ మీరు అప్డేట్ ఏదైనా కాంటెంట్ అప్డేట్ చేశారంటే కండిషన్ ఏంటంటే కంపల్సరీ కీవర్డ్స్ ఇంక్లూడ్ అయి ఉండాలి. కీవర్డ్స్ ఇంక్లూడ్ చేయకుండా మీరు 100 పేరాలు 100 పేజెస్ యాడ్ చేసినా దానివల్ల బెనిఫిట్ యూజ్ అనేది లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ ఎస్సీఓ చేసేటప్పుడు పేజ్ టు పేజ్ ఎస్సీఓ చేయాలి. ఎంటైర్ వెబ్సైట్కి ఎస్సీఓ ఉండదు. అంటే ఎస్సీఓ ఎంటైర్ పేజెస్ కానీ చెప్తాం మనం, బట్ పేజ్కి పేజ్, ఈ పేజ్ ఉందనుకోండి, ఈ పేజ్లో మన టార్గెట్ ఏంటిది అని మనం పెట్టుకోవాలి. ఈ పేజ్కి మనం ఏం చేయాలి, ఒక పేజ్కి ఏం చేస్తున్నామో మిగతా అన్ని పేజెస్కి అలా చేయాలి. ఒక పేజ్లో ఏమేమి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామో అన్ని పేజెస్కి అలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ ఉందనుకోండి, ఒక పేజ్లో మినిమం మనం ఎన్ని కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, దీంట్లో ఎన్ని కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అండి. అంటే గెస్ ఏమైనా ఉందా, ఐడియా ఉందా? ఒక పేజ్కి ఎన్ని కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అంటే 5 కీవర్డ్స్ అండి. ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారు, మీరు క్లయింట్స్ నన్ను అడుగుతారు, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అడుగుతారు. ఒక పేజ్కి 5 కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, హోమ్ పేజ్ కాకుండా మిగతా పేజెస్ అనేది. అదేంటనేది రేపు మార్నింగ్ మనం డిస్కస్ చేద్దాం మేడం, ఎందుకంటే పెద్ద టాపిక్ అది. సో ఇక్కడ థింగ్ ఏంటంటే చెక్ లిస్ట్ ఏంటంటే కంటెంట్ అప్డేట్ అండి. ఈ కంటెంట్ అనేది ఎలా అప్డేట్ చేయాలో మీతో నేను అప్డేట్ చేపిస్తాను. అయినో ఎట్లా ఎట్లా చేయాలని నాకు తెలుసు. ఓకేనా. ఈ కీవర్డ్స్ అనేది తీసేద్దాం. సెకండ్ చెక్ లిస్ట్ కంటెంట్ అప్డేట్. కంటెంట్ అప్డేట్ ఎలా చేయాలో నేను చెప్తాను. ఇది ఒకటి జస్ట్ తెలుసుకోండి అంతే ఇంకా. ఓకేనా. తర్వాత ఏంటంటే స్నిపెట్ అండి. స్నిపెట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈఆర్పి, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఒక స్నిపెట్ గురించి చెప్పేసి మనం వదిలేసుకుందాం. పెద్ద టాపిక్, ఇంట్రడక్షన్ ఇచ్చేసుకుందాం. ఓకే. ఒక కీవర్డ్తో నేను రీసెర్చ్ చేసి, ఒక కీవర్డ్తో నేను ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కీవర్డ్ నేను యూజ్ చేశాను. కీవర్డ్ అని చెప్తాను, గుర్తుపెట్టుకోండి, అలానే వాడండి. ఇప్పుడు ఇది ఉందండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు దీన్ని ఏమంటాం మనం? ఈ సెక్షన్ మనం ఏమంటామండి?
మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నా కదండి ఇది. సరే ఓకే, నో ప్రాబ్లం. ఎక్స్ప్లెయిన్ చేసినా చేయకపోయినా కానీ వీటిని మనం ఏమంటామంటే స్నిపెట్స్ అంటామండి. ఓకే, వీటిని మనం స్నిపెట్స్ అంటాం. మా సార్ అన్ని చెప్తున్నారని చెప్పి అనుకోకండి. అది యూజ్ఫుల్ కాబట్టి నేను చెప్పాను. నేను కొటేషన్స్ కూడా ఓపెన్ చేసి చెప్తున్నారని అనుకోకండి. ప్రైవసీ ఏం లేదండి. మార్కెట్ అంతా గ్లోబల్ అండి. మీకు మాకు కాంపిటీషన్ ఏం లేదు. సో మీకు ఏంటంటే ఎక్కడైనా కానీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందని తెలిస్తే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అంతే. అది మెయిన్. మనం అందుకే మెయిన్ మోటో అది నాది. నీకు అది ఎక్స్ప్లెయిన్ చెప్పి చూపించాను. నీకు ఏదో గ్రేట్ అని చెప్పి చెప్పుకోలేదు, చెప్తున్నాను. బిజినెస్ అనేది అట్లా చేయొచ్చు, ఉంటుంది మన దాంట్లో. మీరు అడిగారు కదా స్కోప్ ఎంత ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్లో అంటే, స్కోప్ అనేది అన్లిమిటెడ్ ఉంటుందండి. మీరు ఒక 5 years కరెక్ట్గా ప్లాన్డ్గా మీ టార్గెట్స్ ఏందని పెట్టుకొని పని చేశారనుకోండి, ఈజీగా కూర్చొని 2 lakhs ఈజీగా చేసుకోవచ్చు వితౌట్ వర్క్, ఏం వర్క్ చేయకుండా. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఇన్స్టెంట్గా బిజినెస్ క్లోజ్ అయినా కానీ ఓన్లీ నాకు ఈ గోడాడి అకౌంట్స్లో ఉన్న అకౌంట్స్ని రెన్యువల్ చేసుకున్నా కానీ నేను ఈజీగా 2 to 3 lakhs అని చేస్తాను నేను ఈజీగా. ఏం ఇవ్వాలతో నాకు పని లేదండి, ఈ రెన్యువల్ నేనే చేసుకుంటా, సింపుల్. ఇది ఉందనుకోండి, దీని గురించి ఎవరితో నేను చేయాల్సిన అవసరం లేదు. రెన్యువల్ అని కొట్టేసి ఈ రెన్యువల్ చేసేసుకుంటా అయిపోతుంది. కార్డ్కి యాడ్ చేసేసుకోండి, సేమ్ మనం రీఛార్జ్ ఎలా చేసుకుంటాం అలా. నాకు దీని మీద ఐడియా ఉంది, ఫుల్ కంట్రోల్ ఉంది, చెప్తున్నా. అంతే అండి, సింపుల్. నాకు వచ్చేది ఇంత ఇంత ఖర్చు అయిపోతుంది మనకి వాళ్ళకి ఇచ్చిన కొటేషన్లో. సో అట్లా ఉంటుంది, చెప్తున్నా. బిజినెస్ ఉందండి డిజిటల్ మార్కెటింగ్లో, బీభత్సంగా సంపాదిస్తున్నారు అందరు డబ్బులు. సో మీరు దీంట్లో ఏం స్కోప్ లేదు, ఓన్లీ సోషల్ మీడియా పోస్టింగ్ చేస్తేనే, జిఎంబి ఆప్టిమైజ్ చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి అనుకుంటే కంప్లీట్గా రాంగ్ అండి. ఇంకోటి ఏంటంటే ఎస్సీఓలో కూడా ఎలా ఉంటుంది అంటే, వన్స్ మీరు ఒక 1 monthలో ఈ ఎస్సీఓ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, మీరు ఆ కీవర్డ్కి పొజిషన్ పోయేంత వరకు మీకు డబ్బులు పే చేస్తూనే ఉంటాడు క్లయింట్. తెలుసా మీకు అది? ఎలా అంటే, ఇప్పుడు ఇది ఉంది, ఈ వెబ్సైట్ ఉంది అనుకోండి, ఈ వెబ్సైట్కి నేను ఎస్సీఓ చేశాను, ఒక 20 keywords ఆప్టిమైజ్ చేశాను, నాకు 1 monthలోనే రిజల్ట్స్ వచ్చినాయి, లేకపోతే 7 daysలోనే రిజల్ట్స్ వచ్చినాయి. అక్కడికి ప్రాజెక్ట్ అయిపోతుందా? అయిపోదు. క్లయింట్ తీసుకునేంత వరకు ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఏం చేస్తాం సార్, అదే కీవర్డ్స్ మీద వర్క్ చేస్తాం సార్, ఎందుకంటే ర్యాంకింగ్స్ అనేది డౌన్ అయిపోతూ ఉంటాయి అని చెప్పి మనం చెప్తాం. కానీ డౌన్ అవ్వవు అవి బేసిక్గా. చెప్తాం, చెప్పిన తర్వాత నెక్స్ట్ మంత్ ఏం చేస్తాం, అదే రిపోర్ట్ పంపిస్తాం. ఆ కీవర్డ్స్ అన్ని ఒక ఎక్సెల్ షీట్లో వేసి పేజ్ నెంబర్ 1111 నారాయణ ర్యాంకింగ్స్ లెక్క ఒకటి 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 అంటే ఒక్కొక్క కీవర్డ్ ఒక్కొక్క పేజ్ ఫస్ట్ పేజ్లోనే వచ్చినట్టు రిపోర్ట్స్ పంపిస్తూనే ఉంటాం. సో అప్పుడు పేమెంట్ చేస్తాడు. నెక్స్ట్ మంత్ మళ్ళీ అదే రిపోర్ట్ మళ్ళీ పంపిస్తాం, అంటే రీసెర్చ్ చేసి పంపిస్తాం. ర్యాంకింగ్స్ ఏం డౌన్ అవ్వవు కాబట్టి, ఫస్ట్ పేజ్లో ఉంటావు కాబట్టి అదే రిపోర్ట్ పంపిస్తాం, మళ్ళీ పేమెంట్ చేస్తారు. అట్లా మన క్లయింట్స్ చాలామంది క్లయింట్స్ ఉన్నారు, ఓపెన్గా చెప్తున్నాం. మీరు కూడా ఎస్సీఓలో కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఎస్ఎంఓ ఇంకా దారుణంగా ఉంటుందండి మీకు. ఎస్ఎంఓ గురించి ఎట్లా ఉంటుందంటే, ఇదంతా రిజల్ట్ వచ్చేంత వరకే అండి. ఎస్ఎంఓ అయినా, ఎస్ఎంఎం అయినా, ఎస్సీఓ అయినా, ఎస్సీఎం అయినా, వన్స్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, మీరు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ పేమెంట్స్ మాత్రమే పట్టించుకోవాలి. దాన్ని మనం రిటెన్షన్స్ అంటాం అన్నట్టు. ఎవ్రీ మంత్ రిటెన్షన్ ఫీ అంటాం, అంటే సర్వీస్ ఛార్జెస్. లైక్ ఒక క్లయింట్ ఉంటారు మాకు, ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకో క్లయింట్ చెప్తున్నాను అన్నట్టు. అంటే మీరు దీని గురించి ఏంటంటే, ఇవి నెవర్ ఎండింగ్ అండి ప్రాసెస్ అండి ఇవన్నీ. నాకు ఇది యాక్సెస్ లేదు. ఎలా ఉంటుందంటే, రిజల్ట్స్ వచ్చేంత వరకే మనం పని చేయాలి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత క్లోజ్ చేయొద్దు ప్రాజెక్ట్ అనేది. ఎవరు క్లోజ్ చేయరు, చెప్తున్నా మీకు, ఫ్రెషర్స్ కాబట్టి మీకు చెప్తున్నా. ఇప్పుడు ఎస్సీఓ మీద రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఈ మంత్ రిజల్ట్స్ వచ్చినాయని క్లయింట్కి పంపించిన తర్వాత క్లోజ్ చేయరు ఆ ప్రాజెక్ట్ అనేది, కంటిన్యూ అవుతుంది. మనం వర్క్ అనేది దాని మీద చేయమండి, జీరో ఇంకా. ఇప్పుడు జ్యోతి గారు 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, 10 ప్రాజెక్ట్స్ ఎస్సీఓ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత తను చేయాల్సిన పని ఏముంటుంది? ఏముంటుందండి? డబ్బులు తీసుకోవడం, అంతే, ఏం లేదు ఇంకా. ఎస్ఎంఓ అయినా కూడా అంతే. రెన్యువల్ చేయడమే, ఎవ్రీ మంత్ రిపోర్ట్స్ పంపించడమే. సార్ ఈ కీవర్డ్స్ ఇవి ఆప్టిమైజ్ అయినాయి సార్, ఈ మంత్ ఇవి పని చేశాను సార్, ఈ పేమెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, కొన్ని యాడ్స్ ఏంటంటే అసలు లాంగ్ రన్లో ఉంటాయండి. నాకు ఒక యాడ్ క్రియేట్ చేశాను, మీకు ఇది కొద్దిగా కష్టంగా అయినా కానీ చూపిస్తాను. ఎస్ఎంఓలో ఒక్క యాడ్ క్రియేట్ చేశానండి, నేను లాస్ట్ 4 years నుండి ఎర్న్ చేస్తున్నాను. నేను ఎవరు హెల్ప్ తీసుకోలేదు దాంట్లో, నాకు మా ఎంప్లాయీస్ హెల్ప్ అవసరం లేదు, ఎవరు హెల్ప్ అవసరం, జస్ట్ నేను చూపిస్తాను ఇక్కడ మీకు.
మెసేజ్ రాదండి నాకు బ్రో. దేవుడా! టైంకి రాదండి. ఆఫీస్‌కెళ్ళేటప్పుడు వస్తది మెసేజ్ ఇంకా. నాకు ఓటీపీ రావట్లేదు. ఓటీపీ వస్తే లాగిన్ అయ్యేవాడిని. సర్లేండి. ఇది గూగుల్ ఇది ఎస్ఎంఓ అనుకుందాం. ఇది ఓపెన్ అవ్వట్లేదు. మీకు ఎస్సీఎంది చూపిస్తాను చూడండి. ఇదొకటి ఉంటుంది. వీళ్ళ క్లయింట్ నాకు 2 ఇయర్స్ ఉండి నాకు క్లయింట్ అన్నట్టు వీళ్ళు. వీళ్ళకి నేను గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నాను. దీనికి కూడా పాస్వర్డ్ ఉందో లేదో తెలియదు. బట్ రైట్ అండి ఉంది. వీళ్ళకి నేను యాడ్స్ రన్ చేస్తున్నాను. వీళ్ళకి నేను ఓన్లీ 1 మంత్ కష్టపడ్డానండి. 1 మంత్ తర్వాత వీళ్ళు యాడ్ అనేది కంటిన్యూగా రన్ అవుతుంది. దీన్ని అసలు చేంజెస్ కూడా చేయను. ఏం చేయను దీనికి నేను. పేమెంట్స్ కూడా వాళ్ళే యాడ్ చేసుకుంటాను దీనికి. ఇది ఉందనుకోండి. ఎవ్రీ మంత్ 60K వీళ్ళు దీనిలో యాడ్ స్పెండ్ చేస్తారు వీళ్ళు. లాస్ట్ 30 డేస్ తీసుకున్నాం. దీన్ని నేను టచ్ చేయనండి యాడ్. ఓన్లీ 1 మంత్ మాత్రమే నేను ఆప్టిమైజ్ చేసేసి పెట్టేసుకున్నాను. చేసిన తర్వాత వీళ్ళు ఎవ్రీ మంత్ వీళ్ళు చేసేసుకుంటారు వీళ్ళు. ఇది ఓపెన్ అవ్వట్లేదు. బిల్లింగ్ యాక్టివిటీ యాక్చువల్ నాకు నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. చూడండి ఎవ్రీ మంత్ వీళ్ళు 70,000 80,000 వీళ్ళు అమౌంట్ స్పెండ్ చేసుకుంటారు వీళ్ళు. అంటే యాడ్ బడ్జెట్ అయినట్టు ఇదంతా. సో నేను వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ యాడ్ సెటప్ చేసి పెట్టానండి అంతే. యాడ్స్ క్రియేట్ చేసి మాత్రమే పెట్టాను నేను ఇంకా అంతే. క్రియేట్ చేసి పెట్టిన తర్వాత వీళ్ళకి ఏంటంటే మనం పేమెంట్ మెథడ్ ఒకటి ఇక్కడ సెట్టింగ్స్లో వీళ్ళకి అడ్మిన్ ఇస్తాం అన్నట్టు యాక్సెస్ ఇస్తాం వీళ్ళకు. వాళ్ళు బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళే పోస్ట్ చేసుకుంటారు. వాళ్ళే పేమెంట్ యాడ్ చేసుకుంటారు. బట్ వాళ్ళు మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే అనిల్ దీని మీద వర్క్ చేస్తున్నాడు కంటిన్యూస్గా అనుకుంటారు. బట్ మనం దీనికి ఓన్లీ 1 మంత్ మాత్రమే వర్క్ చేసి పెట్టేసినాం. వీళ్ళే పేమెంట్ చేసుకున్నాం. వీళ్ళే బిల్లింగ్ యాక్సెస్ ఇస్తాం మనం. ఫుల్ కంట్రోల్ ఇస్తాం వీళ్ళకి. ఇక్కడ యాక్సెస్ ఇస్తాం అన్నట్టు వీళ్ళకి. క్లయింట్కి యాక్సెస్ ఇస్తే వాళ్ళే పేమెంట్ చూసుకుంటారు. జీరో ఉన్నప్పుడు వాళ్ళే పేమెంట్ చేసేసుకుంటారు. అంటే మనం దీంట్లో పని చేయాల్సింది చాలా తక్కువ ఉంటుందండి డిజిటల్ మార్కెటింగ్లో. చూడండి ఇవన్నీ వాళ్ళవే. ఇది వాళ్ళకి యాక్సెస్ ఇచ్చాము. వీళ్ళే పేమెంట్ చేసేసుకుంటారు ఇంకా. సో అట్లా ఉంటుంది. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నేను చెప్పనీకి దీనిలో మెయిన్ సమ్మరీ ఏంటంటే ఏ ప్రాజెక్ట్ అయినా మన దాంట్లో మనం లిమిటెడ్ టైమే వర్క్ చేస్తాం. తర్వాత ఆటోమేటిక్గా అది రన్ అవుతూ ఉంటుంది. సో అందుకే డిజిటల్ మార్కెటింగ్లో ఎందుకు ల్యాక్స్లో ఎర్న్ చేస్తారంటే ఇది రీజన్ అండి. సింపుల్. ఒక ఎస్సీయూ ప్రాజెక్ట్ అయినా లేకుంటే ఎస్ఎంఓ ప్రాజెక్ట్ అయినా ఎస్సీఎం ప్రాజెక్ట్ అయినా వన్స్ అది ఆప్టిమైజ్ అయ్యింది అనుకోండి మనం దాన్ని టచ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. నాకు ఇంకో డాక్టర్ ఉంటారండి, హోమియోపతి డాక్టర్ ఉంటారు. 7 ఇయర్స్ అవుతుందండి ప్రాజెక్ట్. ఆ ఇమేజ్ చేంజ్ చేయలేదు, ఆ కంటెంట్ చేంజ్ చేయలేదు, ఆ హెడ్లైన్స్ చేంజ్ చేయలేదు, ఏం చేంజ్ చేయలేదండి. యాజ్ స్టేజ్గా అదే ఉండే. వాళ్ళు ఎవ్రీ మంత్ నాకు 12K పే చేస్తారు ఓన్లీ యాడ్ రన్ చేసినందుకు. నేను వాళ్ళకి ఇప్పటి వరకు నేను వాళ్ళకు వాళ్ళ డాష్ బోర్డ్ కూడా ఓపెన్ చేయలేదండి నేను ఇప్పటివరకు. బట్ ఎవ్రీ మంత్ పే చేస్తాను. కంట్రోల్ మన చేతిలో ఉంటుందండి. ఇన్ కేసు వాళ్ళు అమౌంట్ పంపించకపోతే మనం యాడ్ అనేది పాజ్ చేసేస్తాం. సో ఇట్లా ఇక్కడ మన గోల్ ఏంటంటే ఇప్పుడు మన ఏజెన్సీ పెట్టినప్పుడు కూడా మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం ఒక 20 క్లయింట్స్ తీసుకొచ్చుకున్నామంటే సరిపోతుందండి. మనం అందరం హ్యాపీగా ఒక 10 మంది దాని మీద పెట్టుకోవచ్చు. అంటే మీరు అనుకోవచ్చు బడ్జెట్ అనేది చిన్న బడ్జెట్ అని. చిన్న బడ్జెట్ ఉండదండి. గూగుల్ మై బిజినెస్ మీదనే మనం 10,000 తీసుకున్నాం. ఎస్ఎంఓ మీద 10,000 తీసుకున్నాం. అంటే మాక్సిమం మినిమం చెప్తున్నాను నేను. ఎస్ఈఓ మీద ఒక 10,000 తీసుకున్నాం. ఎస్ఎంఎం మీద 10,000 తీసుకున్నాం. ఇట్లా 4 మోడల్స్ మీద 10,000 తీసుకున్న వరస్ట్ కేసులో 40,000 అవుతుందండి. ఆ 40,000 ఎంతమంది హ్యాండిల్ చేయగలుగుతారు చెప్పండి. ఒక్కళ్ళు చేయగలుగుతారు అంతే ఎనఫ్. సో అట్లా ఉంటుంది. సో మీరు దీన్ని సింపుల్గా తీసుకోకండి. డిజిటల్ మార్కెటింగ్ మీద డబ్బులు సంపాదించిన వాళ్ళు చాలా బిలియనర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓన్లీ ఇది కాదు. సోషల్ మీడియా, గూగుల్ మై బిజినెస్, గూగుల్ యాడ్స్, ఎస్ఈఓ కాదండి. ఇంకా చాలా ఉంటాయి. మా సర్వీసెస్ చూడండి ఇవన్నీ.
ఇవన్నీ సర్వీసెస్. ప్రతి దాంట్లో సేమ్ ఉంటదండి రెవెన్యూ అనేది. ఓకే. డన్. ఓకే. ఈరోజు బేసిక్సే మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకటి కేస్ స్టడీ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. మనం ఎవ్రీడే ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. మీకు ఏం చేస్తా అంటే దీనికి నేను మీకు ఒక ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ మీకు ఉన్నాయి కదండి. నేను ఇచ్చిన ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేయండి. అదే ప్రాజెక్ట్ మీద ఎస్సీఓ చేయండి. నేను ఫైనల్ డే రోజు మీకు ఎస్సీఓ టాపిక్ అయ్యే రోజు ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఏ క్లయింట్ అయినా మీరు 7 డేస్లో ఈజీగా క్లోజ్ చేయొచ్చు విత్ చాట్ జీపీటీ. ఓకే. చెప్పేసాను. నో వరీ, టెన్షన్ ఏం పడకండి. బట్ మీరు ఏంటంటే మెయిన్ వైల్ మీరు ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు మీకు జీఎంబీ అయిపోయిన తర్వాత జీఎంబీ మీరు ప్రాజెక్ట్స్ ఏం చేయట్లేదు, అంటే ఎగ్జిక్యూషన్ అయ్యేటట్టు చూడండి. ఇంకోటి మీరు ఇది కంప్లీట్గా మర్చిపోయినట్టున్నారు. ఎస్ఎంఓ మీ దానికి సర్వీసెస్కి 2 days ఇమేజెస్ ఇచ్చారు. అది కూడా ఒకసారి స్టార్ట్ చేయండి. మీరు ఒక 10 to 15 ఇమేజెస్ మీరు టార్గెట్ పెట్టుకోండి. జ్యోతి గారు 10 ఇమేజెస్, తేజ 10 ఇమేజెస్, విజయ్ 10 ఇమేజెస్, ఇట్లా గౌతమ్ గారు 10 ఇమేజెస్ అట్లా పెట్టుకోండి. మీరు వన్స్ మీకు లోగో కన్ఫర్మ్ అవ్వగానే మీరు ఇంకా కంప్లీట్గా మాస్ కాంటెంట్ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళండి. సోషల్ మీడియాస్లో అయినా కానీ, జిఎంబీలో అయినా కానీ, దేంట్లో అయినా కానీ స్టార్ట్ చేయండి. ఓకే. నేను చెప్పిందే చెప్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ. డన్. ఈరోజు క్లాస్ అందరికి ఓకేనా? ఈరోజు ఓన్లీ బేసిక్స్ మాత్రమే అయిపోయినాయండి, వేరే ఏం అవ్వలేదు. ఓకే అయితే నేను డన్ డన్ రైట్. మేడం నేను ప్రాజెక్ట్ డిస్కషన్లోనే ఉంటానండి. ఎగ్జిక్యూషన్ మీరే చేయాలి. మీరు ప్రాసెస్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి జిఎంబి లొకేషన్ ఉందా ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. అది ఉందా అండి, వాళ్ళకి లొకేషన్ ఉందా? ఓకే. తర్వాత సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటంటే దానికి యాక్సెస్ ఉందా లేదా వాళ్ళ దగ్గర. ఓకే. ఎన్ని రివ్యూస్ ఉన్నాయి పాత దాంట్లో, వాళ్ళ దాంట్లో? కన్ఫర్మ్ చేసుకోండి, ఇది నోట్ చేసుకోండి. ఇన్ కేసు వాళ్ళ దాంట్లో ఒక 100 రివ్యూస్ ఉన్నాయనుకోండి, మనకు ఈజీగా అయిపోతుంది. ఓన్లీ సస్పెండ్ నుండి మనము దాన్ని యాక్టివేట్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అది జీరో నుండి స్టార్ట్ చేస్తే మనకు కష్టం అయిపోతుంది. ఒకవేళ వాళ్ళని అడగండి, మీకు ప్రీవియస్గా సస్పెండ్ అయ్యే ముందు ఎన్ని రివ్యూస్ ఉన్నాయి, అది అడిగితే మనం దాన్ని యాక్టివేట్ చేయొచ్చు. ఒక 100 రివ్యూస్ ఉన్నాయనుకోండి, యాక్టివేట్ చేసేసుకొని దాని మీద మనకి ఈజీగా వర్క్ అయిపోతుంది. లేదు అంటే నాకు కొత్తది కావాలనుకుంటే కొత్తది మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో అది అయిపోయింది, క్రియేట్ అయిపోయింది. సపోజ్ క్రియేట్ చేశారండి, తర్వాత మనకి ఏముంటుందండి, ఇక ఆర్కే గారు కమర్షియల్స్ మాడుకుంటారు వాళ్ళు. మీరు దాని మీద వర్క్ స్టార్ట్ చేయండి, అప్పుడు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంతే కదండి. నాతో ఏమైనా అవసరం ఉందా మీకు ఇప్పుడు? డిస్కషన్స్లో ఏం లేదు కదండి. డన్. క్లియర్. ఇంకా అండి, విజయ్ డౌట్ ఉందా ఏమన్నా? వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక మెసేజ్ పెట్టండి గ్రూప్లో, మనం టాస్క్లు ఈరోజు ఏమేమి అసైన్ చేసాము, అసైన్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి గ్రూప్లో జ్యోతి గారు మీరు పెట్టండి. వాటి మీద కొద్దిగా రీసెర్చ్ చేయడానికి డౌట్ ఉంటే నాకు గ్రూప్లో అడగండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.